అంతే. జై శ్రీకృష్ణ. మీరందరూ ఏం చేయక్కర్లే, తబలా కొడుతూ ఉంటాము మంచిగా. కాఫీ తాగేసేసి అందరం భజనలు చేద్దాం అందరము. విఠల విఠల గోవింద. అది కూడా భక్తి కదా సార్, అది కూడా భక్తి కదా సార్. భక్తే, అదే చేద్దామంటున్నా నేను. ఇంకా వేరే పనులేమొద్దు. మీరు నాకు ఒక తబలా కొనియండి. ఓకే, తబలా కొనిస్తే అది మెడలో వేసుకుంటా నేను. డైలాగ్ చాలా రోజులు మీరు విఠల విఠల డైలాగ్, తబలా డైలాగ్ చాలా రోజుల తర్వాత అన్నారు. చాలా గ్యాప్ వచ్చింది డైలాగ్, చాలా గ్యాప్ వచ్చింది. మర్చిపోయారు, చాలా రోజుల తర్వాత అన్నారు. ఈ మధ్య వేరే అంటున్నాను కదా, ఈ మధ్య పరమానంద శిష్యులు, ఈత పరిక ఇవన్నీ చెప్తున్నా కదా. దాండియా కూడా బాగుంటుంది సార్, దాండియా కూడా బాగుంటుంది సార్. విఠల విఠల అంటే హార్ట్ బ్లాక్స్ అన్ని పోతాయి సార్. విఠల విఠల దాండియా కూడా బాగుంటుంది సార్. దాండియా అదే దాండియాలు చేద్దాము, డాన్సులు చేద్దాము. ఆలయ దర్శనంకి వెళ్దాం, తన్నడము. చెప్పండి సురేంద్ర గారు. అది మనం మర్చిపోతాం, మనలో. మా పాప సంక్రాంతి నోములని పాండురంగ రుక్మిణి అమ్మవారిది ఇచ్చింది సార్ విగ్రహం నోములకి. నాకు ఇంకా అది కనిపించిన కాడి నుంచి ఆత్మసుఖము వీడియో మీరు చెప్తారు కదా సార్, మీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీసుకుంటారు కదా, అదే వచ్చేస్తుంది సార్ మంత్రం. ఊరికి చూసినప్పుడల్లా మిమ్మల్ని తలుచుకుంటాను బాగా. అసలు ఆయన ఎప్పుడు మనలోనే ఉంటారండి. మనం అసలు ప్రతి దాంట్లోనే తలుచుకుంటేనే ప్రతి నిమిషం అండి. మీరే ఎవరి గురించి చెడుగా మాట్లాడినప్పుడు నమ్మో సార్ ఎక్కడి నుంచో కర్ర పట్టుకుని వస్తున్నట్టున్నారు అనిపిస్తుంది సార్, భయపెడుతున్నారు అలాగే మీరు మమ్మల్ని. అంటే వాళ్ళు మనకి బాధ పెట్టేలాగుంటే వాళ్ళ మీద కోపం వస్తుంది కదా సార్. అప్పుడు ద్వేషించద్దు, కోపం పెట్టుకోవద్దు అని అంటారు కదా, అలా మీరు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట, తప్పు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతే. జై శ్రీకృష్ణ అందరికి. అంతే, కోపం పెట్టుకోకూడదు. మనము దూరం వెళ్తే సరిపోతుంది, ఏముంది కోపం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, దూరం వెళ్తే చాలు కదా. సింపుల్ గా ఒక వ్యక్తికి దూరం అంటే ఆ సమయంలో, ఎందుకంటే అక్కడ ఉన్నాము అంటే మళ్ళీ ఏదో ఒకటి అనాల్సి వస్తుంది. దాని బదులు దూరంగా వెళ్ళిపోవడం ఉన్న దాంట్లో బెటర్ పద్ధతి. అంతే. ప్రారంభించుకుందాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంతరాయతి విరూప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి గురించి ఎన్నో విధాలుగా తెలుసుకుంటాం. తెలుసుకునే సత్యం ఒకటే అయినప్పటికీ కూడా రకరకాల గ్రంథాల ద్వారా, అవి ప్రకరణ గ్రంథాల, మన శాస్త్ర గ్రంథాల, ఏవైనా సరే మనం ముందుగా ఆ విషయాన్ని తెలుసుకోవడానికి కొత్త కొత్త పద్ధతులను ఆచరిస్తూ తెలుసుకుంటూ ఉంటాం. విష్ణు సహస్రనామంలో చెప్పిన సత్యాలే ఆదిత్య హృదయంలో ఉంటాయి. వీటిలో చెప్పిన సత్యాలే పురుష సూక్తంలో ఉంటాయి. వీటిలో చెప్పిన సత్యాలే మనం యక్ష ప్రశ్నల్లో పునశ్చరణ చేసుకుంటూ ఉంటాం. వీటిలో చెప్పినటువంటి సత్యాలే ఆత్మబోధ లోపల చివరిగా ఏం సాధించాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం. అంటే మనం తెలుసుకుంటున్నామన్నీ కూడా ఒకే విషయాన్ని వేరువేరు పద్ధతులలో తెలుసుకుంటున్నాం అంతే. భగవంతుడి యొక్క పూర్ణ స్వరూపం ఆదిత్యుడు, అక్కడ ఎదురుగా ఉన్నాడు ప్రత్యక్ష దైవం. ఇక్కడ హృదయం, అక్కడ ఆదిత్యుడు, ఇక్కడ హృదయం. భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. అక్కడ ఉన్నటువంటి చైతన్యం ఇక్కడ ఉంటే చాలు. భగవంతుడు ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనము ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తెలుసుకుంటున్నాం. ఒక కొలనుకు చాలా మంది కుండలు తీసుకుని వెళ్ళారు. కొలంలో బోలెడన్ని నీళ్లు ఉన్నాయి. అందరూ వాళ్ళ కుండలని నింపుకున్నారు.
నింపుకునేసరికి ఈ కుండలో ఉన్నటువంటి నీళ్లు నావి, ఈ కుండలో ఉన్నటువంటి నీళ్లు నావి, ఈ కుండలో ఉన్నటువంటి నీళ్లు నావి అనుకుంటూ ఉన్నారు. ఇంతలోకే కుండ పగిలిపోతుంది. ఆ కుండలో నీళ్ళన్నీ మళ్ళీ వెళ్ళిపోయి అందులోపల కొలం లోపల కలిసిపోతాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే. ఏదైతే మధ్య లోపల అడ్డుగా ఉందో ఆ మట్టి కుండ, అది మాత్రమే భేదం, అంతే. నేనేం చేశాను, ఆకాశం, ఒక కుండ తీసుకొచ్చేసి నా కుండలో ఆకాశాన్ని నింపుకున్నాను, స్పేస్ ని. కుండ పగిలితే స్పేస్ అంతా ఒకటే. కుండ ద్వారా నేను ఒక అడ్డు పెడుతున్నాను అంతే. ఒక పెద్ద పలక మీద ఒక గీత గీస్తున్నాను అంతే. ఇటువైపు ఉన్నదే ఇటువైపు కూడా ఉన్నది, కానీ ఆ గీత గీయడం లాంటిది అంతే. ఆ గీత ఏదైతే ఉందో గీత చెరిపేస్తే అంతా ఒకటే. కాబట్టి భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ మరి మనకు హిందూ ధర్మంలో తెలిసినటువంటి దేవతలు ఎందరో మంది, చాలా మంది దేవతలు మనకు హిందూ ధర్మం లోపల మనము గుర్తిస్తూ ఉంటాం. లెక్కలేనంత మంది దేవతలు మనకు హిందువులలో ఉన్నారు. మరి వీళ్ళంతా ఎవరు? వీరంతా వేరు వేరు మనుషుల? వీరంతా ఎవరు? అసలు నేను ఆదిత్య హృదయం ఎందుకు చేయాలి? యుద్ధం, మనం అందరము నిరంతరము చేస్తున్నటువంటిది యుద్ధం. ఈ 31 శ్లోకాల లోపల ముందుగా రాముడిలో ఉన్నటువంటి బాధని మనకు చూపిస్తున్నారు. అంటే మన మనిషి జీవితంలో ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు, కఠినమైనటువంటి సిచ్యువేషన్, పరిస్థితి ఏదైతే ఉందో వాటి గురించి మనకు ఉద్దేశించి చెబుతున్నారు. ఆ తర్వాత ఏమవుతుంది, దాని ద్వారా యుద్ధంలో అలసిపోయినప్పుడు ఏమైపోతుంది, మనకు శక్తి తగ్గిపోతుంది. స్వతహాగానే పోరాడినప్పుడు ఏమవుతుందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇక పోరాడలేని స్థితికి వెళ్తాం. ఒక వ్యక్తిని నీళ్ళల్లో ముంచుతారు, ముంచగానే వాడు నీళ్ళల్లోంచి బయటికి రావడానికి కొద్దిసేపు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రయత్నాన్ని ఉపసంహరించుకుంటాడు, నీళ్ళల్లో మునిగిపోతాడు. సో చాలా మంది జీవితంలో జరిగేది ఇదే. జీవితం అనేటటువంటి ఈ యుద్ధం లోపల పోరాడుతూ శక్తి తగ్గిపోయి చివరికి మానసికమైనటువంటి ఆందోళన, శారీరకమైనటువంటి ఆందోళన జరగడం వల్ల గందరగోళమైనటువంటి పరిస్థితి మనకు జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. కాదని ఎవరు అనలేరు, ఎందుకంటే కాదు జీవితం అంతా ఆనందమయం అనుకున్న వాళ్ళు ఈ ప్రవచనాలు వినరు. ప్రతి ఒక్కరికి ఎన్నో కొన్ని కష్టాలు వస్తాయి. ఆ కష్టాలని దాటుకుంటూ ఎలా వెళ్తున్నాం మనము అనేటటువంటిదే నిజమైనటువంటి పరిణతి. నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే, నా లోపల పరిణతి వచ్చింది, అన్నింటినీ నేను సాక్షిభూతంగా చూడగలుగుతున్నాను. సాక్షిభూతంగా చూడడం అంటే ఏంటి? ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణ మళ్ళొకసారి. పైనుంచి నేను చూస్తున్నాను, కింద ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇలా చూస్తున్నాను సరదాగా. వీడేమంటున్నాడో చూస్తున్నాను, వాడేమంటున్నాడో చూస్తున్నాను, సరదాగా ఉంది. ఇది మొదటి కేసు. సెకండ్ కేసు ఏంటి, నేను పక్కనే ఉన్నాను, నా ఎదురుగా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఒక 5 నిమిషాలు సరదాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళిద్దరు కొట్టుకునే స్టేజ్కి రాగానే విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఇది రెండవది. మూడవ కేసు, ఆ మాట్లాడుకుంటున్న వాళ్ళిద్దరిలో నా సంబంధికులు ఎవరో ఉన్నారు, నా కొడుకు కూతురు ఎవరో ఉన్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వెంటనే వెళ్ళిపోతాం. ఎక్కువసేపు అప్పటిదాకా సరదాగా అనిపించి 5 నిమిషాల పాటు చూసినటువంటి పరిస్థితి అప్పుడు చూడలేము. మనం వెళ్ళిపోయి అందులోపల ఇన్వాల్వ్ అయిపోతాం. అవతల వాళ్ళతో ఏ గొడవకైనా కూడా మనము సిద్ధమైపోతాము. అంటే దీన్ని బట్టి ఏమైపోతుంది అంటే, ఏ ఆలోచన అయినా కూడా మనం తీసుకున్నప్పుడు ఒక సైడ్ తీసుకుంటాం. ఒక సైడ్ తీసుకున్నప్పుడు గొడవ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక సైడ్ తీసుకున్నప్పుడు గొడవ వస్తుంది. సినిమా లోపల మనము హీరో వైపు సైడ్ తీసుకుంటాం. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, విలన్ని వాడు కొడుతుంటే ఎంత సంతోషపడతామో మనము, విలన్ని వాడు తలకాయ బగులు కొడుతుంటే ఎంత సంతోషపడతామో. ఒకవేళ విలన్ సైడ్ మీరు ఒక రోజు ఒక సినిమాకి ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఆ సినిమా లోపల ఏమనుకుంటారు, ఈ రోజు నేను విలన్ ని సపోర్ట్ చేస్తాను అనుకోండి. అప్పుడు మీకు హీరో మీద కోపం వస్తుంది. అలాంటి సినిమానే కర్ణ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా లోపల హీరోలు విలన్లు, విలన్లు హీరో, అట్లా అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే, మనకు కొంతమంది మీద జాలి కలిగి కొంతమంది మీద కోపం వస్తుంది. నేను దానవ వీర శూరకర్ణ చూసినప్పుడు చాలా రోజుల పాటు పాండవులను అసహించుకున్నాను, శ్రీకృష్ణుని అసహించుకున్నాను. సో అంటే ఏంటంటే, మనకు తెలిసి తెలియనటువంటివన్నీ కూడా మనకు సినిమాల ద్వారా తెలుస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము ప్రతిసారి కూడా ఒక సైడ్ తీసుకున్నప్పుడు సాక్షిభూతంగా ఉండలేము. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే, పరిణతి రావాలి అంటే సాక్షిభూతంగా మనం ఉండగలగాలి. పరిణతి రావాలి అంటే సాక్షిభూతంగా ఉండగలగాలి. ఏది జరిగినా కూడా చెయ్యాలి, చేసేటటువంటి పని తప్పక చేసి తీరాల్సిందే. ఆ పనిని మనం ఆపుకోవాల్సినటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కానీ బాధ్యతని విస్మరించకుండా, మనసుని తీసుకోకుండా. మనసుకు ఎందుకు తీసుకుంటాము, ఒక సైడ్ తీసుకుంటే మనసు ఆందోళన చెందడం ప్రారంభమవుతుంది. సైడ్ తీసుకోకండి, పని చేయండి, కానీ సైడ్ తీసుకోవద్దు. పని మీకు ఇచ్చినటువంటి పనిని మీరు చేస్తూ ఉండండి, కానీ ఒక సైడ్ తీసుకోకండి. ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, అప్పుడు మీకు మీ మనసు లోపల చింత పోతుంది. ముందు చింత పోయినప్పుడు ఏమవుతుందంటే, మీరు బాధపడడం తగ్గిపోతుంది.
దీనినే యూనివర్సల్ లుక్ అంటారు. అంటే విశ్వ జనీనమైనటువంటి ఆలోచన, అందరిలో ఉన్నటువంటిది ఒకటే అనేటటువంటి ఆలోచన. ఇదే నిజమైనటువంటి పరిణతి. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే మన మనస్సు సందిగ్ధానికి గురవుతుంది, గందరగోళానికి గురవుతుంది, ఆందోళనకు గురవుతుంది. అప్పుడు మన లోపల రావణుడు ప్రవేశిస్తాడు. రావణుడు అంటే ఎవడు? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటి చెడు గుణాలు ఏవైతే ఉంటాయో ఇవి మన లోపల ప్రవేశిస్తాయి. ప్రవేశించి వాటిని మనకు అత్యంత దారుణంగా బాధ పెట్టేలాగా చేస్తాయి. వాటి వల్ల ఏమవుతుంది? మన జీవితం అంతా నాశనం అయిపోతుంది. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో అది షట్ వర్గాలు, 6 శత్రువులు. ఈ 6 అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి మనము అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో రాముడు చింతలో పడడము అంటే మీనింగ్ ఏంటంటే, ఎంత ధర్మము పాటించిన వాడైనప్పటికీ కూడా, ఎంత సున్నిత హృదయమైన ఉన్నప్పటికీ వ్యక్తి కూడా పరిస్థితుల ఒత్తిడి వల్ల ఒక వ్యక్తి కొంతసేపు బాధపడడం అనేటటువంటిది జరుగుతుంది. మనస్సు అనేటటువంటిది బలహీనపడడం జరుగుతుంది. రాముడు మానవ రూపంలో ఉన్నటువంటి దైవం, కానీ మనకు మనిషి ఎలా ఉంటాడో చూపించినటువంటి రాముడు జీవితంలో సహజమే. అలసట అనేది నీ ఒక్కడికి వచ్చినటువంటిది కాదు, ఇది అందరి లోపల ఉండేటటువంటిదే. దాన్ని బలహీనతగా తీసుకోవద్దు నువ్వు, దాన్ని ఇదొక చిన్న మార్పు నా జీవితంలో అని చెప్పేసి అనుకుంటావు. ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు మెంటల్లీ ప్రిపేర్ అవుతాం మనం. ఏమని? ఈ ఆలయంలో రష్ ఉంటుంది, ఈ ఆలయంలో నాకు 1-2 గంటలు పడుతుంది అని చెప్పేసి మనం అక్కడికి వెళ్తాము. వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా మనను బాధ పెట్టవు. అటువంటి సమయం లోపల మనకు మరి ఏం కావాలి? ఎవరు చెప్పాలి మనకి విషయాలు? ఈ సత్యాలు తెలియజేయడానికి ఎవరు రావాలి? ఎవరో ఒక గురువు రావాలి. ఆయననే అగస్త్యుడు, మహానుభావుడైనటువంటి అగస్త్యుడు వచ్చాడు అక్కడికి. రామా నువ్వు బాధపడకు, రామా నువ్వు బాధపడకు, ఆదిత్య హృదయం చదువుకో. అంతేగాని రామా నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, ఏసే రావణుని అని చెప్పలేదు, డైరెక్ట్ సొల్యూషన్ ఇవ్వలేదు ఆయన. నీలోంచే ఆ శక్తిని వెలికి తీసి, రామా నువ్వు యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చెయ్యి, యుద్ధంలో నీకు తప్పకుండా జయం వస్తుంది. ఎందుకంటే ఆదిత్య హృదయం అనేటటువంటిది అన్ని శుభములు కలగజేసేటటువంటిది. నీ లోపల చింత అనేది గాని, శోకం అనేవి గాని. శోకం అంటే అప్పటికప్పుడు ఘోరున ఏడవడం, చింత అంటే ఆలోచన ద్వారా పాస్ట్ ని ఫ్యూచర్ ని ఆలోచిస్తూ 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 బాధపడడం అనేది అది నాశనం చేస్తుంది. అది కాక నీ లోపల చలాకితనము, ఉత్సాహము, ఆరోగ్యాన్ని పెంచుతుంది. రామా నువ్వు బాధపడగయ్యా. ఎందుకంటే ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ప్రత్యక్ష దైవం ఆయన. ఆ ప్రత్యక్ష దైవాన్ని ఒకసారి చూడు, ఆయన తన కిరణాలతో మనందరినీ కూడా కాపాడుతున్నాడు. ఆయన చూడు, అందరూ ఆయనకి నమస్కరిస్తున్నారు. దేవతలు గాని, అసురులు గాని, ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు నమస్కరించి తీరవలసిందే. అంతేగాని ఆయన నేను దేవతల పైన ఎక్కువ వెలుతురిస్తాను, రాక్షసుల పైన తక్కువ వెలుతురిస్తాను అనడం లేదు. అందరినీ సమానంగా చూడగలుగుతున్నాడు. అటువంటి ఆయనని నేను చెప్తున్నాను, నువ్వు పూజ చేయి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఈ మొత్తం ప్రపంచం మొత్తానికి కూడా ఈశ్వరుడు ఆయననే, ఆయన తప్ప ఇంకా మరి ఎవరూ లేరు. ఆయన అందరూ దేవతల యొక్క రూపము. నువ్వు అనుకుంటున్నావు ఏదో ఒక దేవత, ఈ దేవత, ఆ దేవత. సూర్యుడు అనేవాడు ఒక దేవత కాదు. సూర్యుడు అనేవాడు ఒక దేవత కాదు. సూర్యుడు అనేవాడు అందరూ దేవతలలో ఉండేటటువంటి చైతన్యము. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పరబ్రహ్మ అనేక రూపాలలో కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ సూర్యుడు రూపం లోపల కనిపిస్తున్నాడు. ఆయన విపరీతమైనటువంటి తేజస్సుతో నీ లోపల ఉన్నటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటి పరబ్రహ్మ స్వరూపం ఆయన. ఆయన తన కిరణాల ద్వారా నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాక్షసులు, దేవతలు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు, ఎవరిని నువ్వు నేమ్ వన్ వాళ్ళందరినీ కూడా ఆయన కాపాడతాడు. లోకాన్ పాతి గవస్తివిహి, తన శక్తి ద్వారా అందరినీ కూడా కాపాడగలుగుతాడయ్యా ఆయన అని చెప్పేసి ఇక్కడి వరకు మనము గత వారాలలో చెప్పుకున్నాం. ఓకే, ఇవాళ కొత్త శ్లోకాలు తెలుసుకుందాం. జై శ్రీరామ్. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతో రణం గమ్యాత్ బ్రవీద్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మి భావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గవస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో దనదః కాలో యమః సోమో అపాంపతిః పితరో వసవః సాధ్యా యస్మినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏష సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. అందరి దేవతల మూలం ఈయన అందరి దేవతలు మూలం ఈయననే. గుర్తుంచుకోవయ్యా నేను చెప్తున్న మాట. దేవతలు రాక్షసులు అందరూ కూడా ఈయనకే నమస్కరిస్తున్నారు. అందరిలో ఉన్నటువంటి హృదయం ఈయననే. నీ లోపల చింత శోక ఇవన్నీ కూడా పోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న శక్తి ఏదైతే ఉందో అది నీ హృదయంలో కూడా ఉంది. అది గుర్తించాలి అంటే మనకు కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత మనలోనే ఆ శక్తిని గుర్తిస్తాము. ఒక వ్యక్తి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా 6 ప్యాక్ తెచ్చుకుంటాడు అంటే తనలో ఉన్నదే వెలికి తీశాడు. ఒక వ్యక్తి స్టేజ్ ఎక్కి ఎప్పుడు మాట్లాడలేడు. ఒకసారి బలవంతంగా మాట్లాడాల్సి వస్తుంది. స్టేజ్ ఎక్కి మాట్లాడిన తర్వాత జనాలు చప్పట్లు కొట్టడం మొదలెట్టాక మరింత మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు తనలో ఉన్న శక్తే కదా అది. ఒక వ్యక్తి ఎప్పుడు డాన్స్ చేయడు. అందరితో పాటు డాన్స్ చేస్తుంటే అద్భుతంగా డాన్స్ చేయడం తెలిసిపోతుంది. అతను ఒక గొప్ప డాన్సర్ అయ్యాడు. ఒక వ్యక్తి ఎప్పుడు స్విమ్మింగ్ చేయలేదు. ఒకసారి స్విమ్మింగ్ చేశాడు. చేసిన తర్వాత అర్థమైంది. అందరూ చూసి అబ్బో నువ్వు చాలా బాగా స్విమ్మింగ్ చేస్తున్నావు అని చెప్పేసి అనగానే స్విమ్మింగ్ లోపల అతను నిష్ణాతుడు అయిపోయాడు. ఇవన్నీ మనలో ఉన్న శక్తులే. మేము చిన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆడాం. అలా ఉన్నాం. అక్కడ ఎక్కడ చేసిన వాళ్ళం అక్కడే ఉన్నాం. ఇందులోకే మా నిజామాబాద్కు అబ్బాయి వచ్చాడు. మేమే నేర్పిస్తుండే వాళ్ళం. 10 రోజుల్లో అందరిని ఓడగొట్టాడు మమ్మల్ని. 4 రోజుల్లో మా గేమ్స్ ఆన్ ఓడగొట్టాడు. 2 నెలల్లో నిజామాబాద్ ఛాంపియన్ అయ్యాడు. 1 ఇయర్ లోపల స్టేట్ ఛాంపియన్ అయ్యాడు. 2 ఇయర్స్ లోపల ఇండియా లెవెల్ ఛాంపియన్ అయ్యాడు. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి లోపలే ఉంటుంది ఆ శక్తి. కానీ ఆ శక్తిని మనం వెలికి తీయడానికి ఇష్టపడం. ఎందుకంటే మనకున్న సమయం బట్టి, మనకున్న బద్ధకాన్ని బట్టి మనం ఏమనుకుంటామంటే కానీలే ఇంకో జన్మ చూసుకుందామని, లేదా ఇవాల్టి రోజు గడిచిపోతే చాలు అనే విషయం లోపల మనము మన శక్తిని వెలికి తీయడానికి ఇష్టపడం. ఏమవుతుందంటే వయసు పెరగడానికి ఏం చేయాల్సి వస్తుంది మనం? ఒక్కసారి దీనికి ఎవరన్నా జవాబు చెప్పండి. మనకు వయసు పెరగాలి, ఏం చేయాలండి మనం? ఎవరన్నా జవాబు చెప్పండి. ఏం చేయలేము సార్. దానంతకదే ఏమీ చేయలేదు. మనం చేయాల్సింది ఏమీ లేదు వయసు పెరగడానికి. ఏమి చేయాలి? శాంతంగా ఉండాలి. శాంతంగా ఉండాలి సార్. ఎప్పుడు శాంతంగా కామ్ గా ఉంటే ఓకే. ఇంకెవరన్నా చెప్పండి. అంటే నాకు అలా అనిపిస్తుంది. పెరిగిపోతుంది సార్. శిశువు నుంచి బాల్యం, బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్ధాప్యం, అన్ని అలా జరుగుతూ స్టేజ్లన్నీ జరుగుతూ పోతే గానీ మన చేతిలో మనమంతటికి మనం శరీరాన్ని వృద్ధి చేసుకోవటం అలా అయితే ఏమి ఉండదు సార్.
ఓకే, న్యాచురల్. ఇంకెవరన్నా చెప్పండి. ఇట్స్ న్యాచురల్ సార్. వయసు దానికదే పెరుగుతుంది సార్. మనము పెంచుకోవాల్సింది జ్ఞానము, బుద్ధి, అది అంతేగాని వయసు మనం పెంచేది కాదు కదా సార్, దానికి అదే పెరుగుతుంది. ఓకే, ఇందాక భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతుంటే మధ్యలో అడ్డం వచ్చాము. సార్ మీరు భాగ్యలక్ష్మి గారు చెప్పారు చెప్పండి. కదా సార్, రాత్రి అవుతుంది, పగలవుతుంది, ఇట్లా రోజులు గడుస్తూ ఉంటాయి. మన వయసు కూడా పెరుగుతూ ఉంటుంది సార్. వయసు పెరుగుతుంది కానీ ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి మన లోపల పరిణతి రావాలి అంటే భగవంతుడి గురించిన ఆలోచన, ఎందుకంటే మనలో ఇంత శక్తి ఉంది అని చెప్పి మనకి ఎప్పుడు తెలుస్తుంది? మీరు బాహుబలి సినిమా చూశారు కదా అందరూ, అందులోపల సుబ్బరాజుకి చిన్న కత్తిచ్చి వెళ్ళిపోతాడు బాహుబలి, అవునా కదా? ప్రభాసు చిన్న కత్తిచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వాడు చిన్న కత్తి అయినా కూడా అందరినీ ఓడించేసి వస్తాడు. వచ్చిన తర్వాత చివరికి ఇతను బాహుబలి అని చెప్పి తెలిసిన తర్వాత అతన్ని కౌలించుకుని నేను తప్పు చేశాను క్షమించు అంటే, నిన్ను కొట్టాను కూడా అంటే, నువ్వు కొట్టినప్పుడే నీ శక్తి నాకు తెలిసింది, నువ్వు కొట్టినప్పుడే నీ చేతిలో ఉన్న శక్తి నాకు తెలిసింది. సో మన అందరి లోపల కూడా ఒక శక్తి ఉంది, అది భగవంతుడి శక్తి. దాన్ని మనము కేవలం మన బద్ధకం వల్ల, మన అనవసరమైనటువంటి విషయాల వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం. శక్తి, మనలో ఉన్న శక్తి తెలుసుకోవడమే మనకు జీవితంలో ముఖ్యం. ఆంజనేయ స్వామి తెలుసుకున్నది అదే. ఆ శక్తి ఏమి మామూలు శక్తి కాదు. సూర్యుడిలో ఉన్నటువంటి శక్తి మనలో ఉంది అంటే ఎంత గొప్ప శక్తి ఉంది అనేది ఒక్కసారి అందరూ కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. సూర్యుడిలో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి శక్తి. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి. డైరెక్ట్ మీనింగ్ తెలుసుకుందాం, తర్వాత మనము అసలు మీనింగ్ తెలుసుకుందాం. ఈయన సృష్టి చేసేటప్పుడు ఒకే వ్యక్తికి 3 గుణాలు ఉన్నప్పుడు సార్, ఇప్పుడు మమ్మల్ని ఈ ప్రశ్న అడిగారు కదా, దానికి ఇది లింక్ అవుతుందా సార్? మీరు ఎప్పుడు అంటుంటారు కదా, దేవుడు అందరికి సమానమైన శ్వాసలే ఇచ్చారు, మనం దాన్ని ఎలా ఉపయోగించుకుంటామో మంచి మార్గంలో అన్నది అని. సో దీనికి కనెక్టెడ్ అవుతుందా వయసు? దాన్ని బట్టి వయసు పెరుగుతుంది కదా సార్, మన శ్వాసల్ని జాగ్రత్తగా వాడుకుంటూ, అంటే మైండ్ ని. వయసు పెరుగుతుంది, వయసు పెరగడమే కాదు. ఒక వ్యక్తి 300 సంవత్సరాలు 400 సంవత్సరాలకు, అది ఒక్క నిమిషం వస్తుంది, ఒక్క నిమిషం. ప్రజాపతి చెప్పినప్పుడు చెప్తాను, అది సరేనా? ప్రజాపతి చెప్పినప్పుడు చెప్తాను, ఓకేనా? మీరు అన్నది కరెక్ట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. నేను ప్రజాపతి వచ్చినప్పుడు చెప్తాను. సో మనకు రకరకాల దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి అనుకుంటాం, కానీ యాక్చువల్ గా ఉన్నటువంటిది ఒకటే దేవుడు. ప్రపంచంలో ఉన్నటువంటిది అంతా కూడా ఒకటే శక్తి, కానీ ఆ శక్తి అనేక రూపాల్లో మనకు కనిపిస్తుంది. తప్పు కాదు. మన హిందూ ధర్మం గొప్పది కాబట్టి మనం ఇవన్నీ గుర్తించగలుగుతున్నాం. అదొక్క విషయాన్ని అందరూ అర్థం చేసుకోండి. మనము చాలా అదృష్టవంతులం. కొన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకోవడం వల్ల హిందువులుగా జన్మించాం. అందువల్ల ఏమవుతుంది, మనకు అది తెలుస్తుంది. ఉదాహరణకు మన శరీరంలో చూసుకున్నట్లయితే జీర్ణ వ్యవస్థ వేరు, శ్వాస వ్యవస్థ వేరు, విసర్జన వ్యవస్థ వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంది. 72,000 నాడులు ఉన్నాయి. అత్యంత కాంప్లెక్స్ సిస్టమ్ ఉంది. కానీ వీటన్నిటికీ కారణం ఒక్కటే, చైతన్యం. ఆ చైతన్యం మనలోంచి వెళ్ళిపోయిన మరుక్షణము ఈ శరీరంలో బ్రెయిన్ పనిచేస్తుందా, ఆహార వ్యవస్థ పనిచేస్తుందా, విసర్జన వ్యవస్థ పనిచేస్తుందా, రక్త ప్రసారణ వ్యవస్థ పనిచేస్తుందా, కిడ్నీ వ్యవస్థ పనిచేస్తుంది, ఏ వ్యవస్థ పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే ఉన్నటువంటిది ఒకటే దేవుడు. ఆ దేవుడికి లోబడే ఈ శక్తులన్నీ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ శక్తులన్నిటికీ కూడా ఒక దేవుడు పిలుచుకోవడం తప్పు కాదు. కానీ ఆ అన్నింటికీ కూడా మూలం ఒక పరబ్రహ్మ అని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ దేవుణ్ణి దండం పెట్టినా కూడా ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఈ ఆకాశం నుంచి వచ్చినటువంటి నీళ్ళన్నీ కూడా ఏ విధంగానైతే సముద్రం వైపుకు పయనిస్తాయో, ఏ దేవుడికి నమస్కరించినప్పటికీ కూడా వెళ్ళేటటువంటిది ఒకే భగవంతుడికి. కాబట్టి ఆ భగవంతుడిని మనం గుర్తించాలి. మనలో ఉన్నాడు ఆయన. అదొక్కటి. నేను మాటకి మన ప్రవచనాల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను, నాలో దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళ కోసమే ఈ ప్రవచనాలు. మన అందరిలో భగవంతుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఇదే విషయాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. మళ్ళీ రేపు అదే తెలుసుకుంటాం. రేపు మళ్ళీ మనము భగవద్గీతలో అదే విషయాన్ని తెలుసుకుంటాం. ఏమని తెలుసుకుంటాం? భగవద్గీతలో కూడా 18వ అధ్యాయంలోకి వచ్చేసాం. అప్పుడే మోక్ష సన్యాసం అనేటటువంటి 2 పదాలను తెలుసుకోవాలి మనం. సన్యాసం గురించి తెలుసుకోవడానికి 2 గంటలు పట్టింది గత వారం. రేపు మోక్షం అంటే ఏంటో తెలుసుకుంటాం. ఎన్ని గంటలు చెప్పించుకుంటారో మీ ఇష్టం. ఇంకా అధ్యాయమే స్టార్ట్ అవ్వలేదు, 2 వారాలు అయిపోతుంది. కానీ ఇది అర్థమైన మరుక్షణము పొరలుగా ఆనందం వస్తూ ఉంటుంది. లోపల నుంచి ఎగిరి గంతేసినట్టుగా ఎప్పుడూ లేనటువంటి ఆనందం. అప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఇలా చేత్తోని, మనం అన్నం తిన్న తర్వాత చేతులు కట్టుకుంటాం కదా, అలా ఎగిరిపోతాయి ప్రాబ్లమ్స్ అన్ని. నన్ను నమ్మండి ఒక్క విషయం. సార్ మీరు ఎన్ని చెప్తున్నారు, మిమ్మల్ని ఎలా నమ్మాలి మేము?
ఓకే, ఇది ఒక్క మాట చెప్పండి ఎవరైనా. నన్ను నమ్మాలి. నేనేమంటున్నానంటే ఒక అత్యద్భుతమైనటువంటి ఆనందం ఉంది. ఇది మామూలు ఆనందం కాదు. ఈ ఆనందం ఉన్నప్పుడు మీకు శరీరంతోటి, మనసుతోటి, బుద్ధితోటి, వేటితోటి సంబంధం లేదు. కానీ ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందమే భగవంతుడు అని చెప్పాను. ఉదాహరణ ఏంటండి? అది నేను మీకు ఎన్నిసార్లు చెప్తున్నా? అనుభవానికి వచ్చింది సార్, మాకు అనుభవానికి రాలేదు కాబట్టి నమ్మకం రావాలి అంటే అనుభవానికి గాఢ రావాలి. నిద్రలో పొందే అనుభూతి సార్. గాఢ నిద్రలో పొందే గాఢ అనుభూతి. నిద్రలో పొందే అనుభూతి. అది గాఢ నిద్రలో, మైథునంలో వచ్చేటటువంటి అనుభూతి ఏదైతే ఉంటుందో, ఈ రెండు అనుభూతులు మనకు చెప్తాయి ఇలాంటిది ఉంది అనేటటువంటిది. మనకు అసలు తెలియని కూడా తెలియదు అది ఏంటి అనేటటువంటి ఆనందం కూడా తెలియదు. గాఢ నిద్రలో ఎంత ఆనందం, నిద్రపోయిన తర్వాత పొద్దున లేచి ఎంత సంతోషంగా ఉంటాం. ఆఫ్టర్ ఆల్ అజ్ఞానంలో తెలిసిన ఆనందమే మనకు అంత బాగుంటే, తెలిసిన తర్వాత వచ్చే ఆనందము, అలా ఆనందం అమృతం. మనం ఇది లలిత సహస్రనామంలో తెలుసుకున్నామా? అమృతం ఇలా పొర్లి పొంగుతుంది అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. ఇదే మాటని విష్ణు సహస్రనామంలో కూడా తెలుసుకున్నాం. ఇదే మాటని శ్రీచక్రం చెప్పుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. ఇదే మాటని చండీ సప్తశతి తెలుసుకున్నాం. ఇదే విషయాన్ని మళ్ళీ మనము మణిద్వీపంలో కూడా తెలుసుకున్నాం. అంటే ఏంటి? ఒకే శక్తి అనేటటువంటిది ఏదైతే ఉందో ప్రపంచంలో, అది గుర్తించిన మరుక్షణం, అది మనలోనే ఉంది అని గుర్తించిన మరుక్షణము ఆనందంగా అవుతాం. అంతేగాని అదైతే నేను థియరీ చెప్పటం లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ థియరిటికల్ ఏదో ఎజంప్షన్, ఇమాజినరీ థింగ్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ. ఐఎమ్ టెలింగ్ యూ ద ప్రాక్టికల్ థింగ్. సైంటిఫిక్ అప్రోచ్ చెప్తున్నాను. మీరు ఒక్కసారి ఊహించుకోండి, మీకు నిద్రపోయినప్పుడు గాఢ నిద్రలో ఉన్న ఆనందం గాని, మైథునంలో ఉన్న ఆనందం గాని, ప్రపంచంలో ఇంకా ఏమీ ఇవ్వలేనంత ఆనందాలు రెండే ఇస్తాయి. ఈ రెండు తప్ప ప్రపంచంలో ఇంకేమీ లేవు. ఈ రెండు కూడా భగవంతుడి యొక్క డైరెక్ట్ స్వరూపాలు. ఇవి అశాశ్వతం, అజ్ఞానంతో వచ్చిన ఆనందాలు అయితే, శాశ్వతంగా ఆనందంగా వచ్చే ఆనందం ఎంత ఉంటుందో గుర్తుంచుకోండి ఒకసారి. సో కాబట్టి ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఒక దేవుడు, దేవత అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మన శరీరం ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఇందు లోపల చర్మము, రక్తము, మాంసము, మేధ, మజ్జ, శుక్లము, అస్థి, వీర్యం చెప్పుకున్నాం. ఇవన్నీ స్వేదం. ఇవన్నీ కలుపుకుంటే 64 యోగిని అనుకున్నాం. 64 మంది దేవతలు. చూడండి, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు అంటే, ప్రతి దానికి మనం ఒక దేవతను అసైన్ చేశాం. ఎందుకంటే ఒక్కొక్క డ్యూటీని భగవంతుడు ఏం చేశాడంటే, ఈ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నటువంటి భగవంతుడు గాలి వీచేటప్పుడు తనని వరుణదేవుడు అంటున్నాం. అగ్ని లోపల కాల్చే శక్తి ఉన్నప్పుడు ఆయన అగ్నిదేవుడు అంటున్నాం. మనకు ప్రాణం ఇచ్చేటప్పుడు ప్రాణశక్తి అంటున్నాం. మనము గాలి పీల్చుకుంటున్నాం కదా, అది ప్రాణశక్తి. సో కాబట్టి భగవంతుడు అందరిలో ఉన్నాడు. ఈ ఒక్క విషయం నమ్మండి, మీకు బెంగలేదు. మీరు ఎప్పుడు బాధపడకండి, ఏడవద్దు, ఎప్పుడు ఏడవద్దు. ప్రతిసారి నేను మళ్ళీ చెప్తాను, నా స్టూడెంట్స్ లో ఎవరైనా ఏడుస్తారా అంటే నేను బాధపడతానని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఏడవద్దు, సంతోషంగా ఉండండి. మనలో దేవుడు ఉన్నప్పుడు ఎందుకు బెంగ? కష్టాలు వస్తాయి, పోతాయి. కష్టాలు శాశ్వతమా? కాదు. ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శరీరంతో వచ్చిన కష్టాలు శాశ్వతమా? కళ లోపల రకరకాల సింహాలు, పులులు మనల్ని వెంటబడుతూ ఉంటాయి. ఎంతో మంది కొట్టడానికి వస్తూ ఉంటారు, ఎంతో మంది తనడానికి వస్తూ ఉంటారు. చిక్కు ముడులు ఉంటాయి కళలో. ఏం చేస్తాం? ఏం చేయం. కళ్ళు తెరవగానే అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయాయి. కాబట్టి అదే విధంగా భగవంతుడి గురించి తెలుసుకున్న మరుక్షణము మిమ్మల్ని ఏ కష్టాలు అయితే బాధ పెడుతున్నాయి, నన్ను నమ్మండి, ప్లీజ్ నన్ను నమ్మండి, అన్ని కష్టాలు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు. భగవంతుడు ఏవైతే వివిధ రూపాలు మనం చూస్తున్నామో, బ్రహ్మ అంటే సృష్టి చేసేటప్పుడు ఆయననే బ్రహ్మ అంటున్నాం. అంటే సూర్యుడే సృష్టి చేస్తున్నాడు, సూర్యుడే విష్ణువు, ఆయన వల్లనే మనం పోషింపబడుతున్నాం. సూర్యుడే శివుడు, ఆయన వల్లే మనం లయమైపోతున్నాము. సూర్యుడే స్కందుడు అంటే సైన్యాధిపతి అంటే ఆయన మనందరినీ కూడా కాపాడేటటువంటి వాడు ఆయననే శక్తికి. సో సూర్యుడిలో తేజస్సే స్కందుడు, ఈయననే ప్రజాపతి. ఈ ప్రజాపతి ఎవరు అంటే సమస్త జీవరాశిని సృష్టించేవాడు ప్రజాపతి. ప్రజాపతులు ఎవరెవరు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రజాపతులు ఎవరనేది మరీచి, పులహుడు, పులస్త్యుడు, అత్రి, అంగీరసుడు, ఇవన్నీ ఎవరైతే చెప్పుకున్నామో వాళ్ళు. ఈ శక్తి మన లోపల, ప్రజాపతుల శక్తి లేకపోతే సృష్టించే శక్తి. ప్రజాపతులు అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు వీర్య శక్తి అని ఉంటుంది. ఆ శక్తి వల్ల ఏమవుతుందంటే పిల్లల్ని పుట్టించగలుగుతాం. ఆ పుట్టించే శక్తిని ఇప్పుడు ఏం చేస్తున్నారు తురకాళ్ళు? ఆ శక్తిని మనకు పుష్టి అందకుండా పళ్ళ లోపల, వాటి లోపల అన్ని చల్లేసేసి మనకు ఆ శక్తి అందకుండా చేస్తున్నారు. కానీ ఏదైతే ఆ శక్తి ఉందో అది ప్రజాపతులు ఇచ్చే శక్తి. ఆ శక్తి ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ప్రాణశక్తిని కూడా నియంత్రించుకున్నట్లయితే. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఊర్ధ్వ రేతస్సు అంటారు. ఒకసారి కొద్దిగా అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థం కాని వాళ్ళు వదిలేయండి. ఏదైతే రేతస్సు ద్వారా మనకు సృష్టి జరుగుతుందో, తల్లి గర్భంలోకి ప్రవేశించి అక్కడ ఒక పిల్లాన్ని తయారు చేస్తుందో, కొద్దిగా ప్లీజ్ పట్టుకోండి, అర్థం కాని అడగండి. దాన్ని మీరు ఊర్ధ్వ దిశగా తీసుకెళ్లగలిగితే,
శ్వాసను నిలుపుకుంటూ ఊర్ధ్వ దిశకు తీసుకెళ్లగలిగితే మీరు ఎన్నేళ్ళైనా బతకగలరు. 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు. శ్వాసని పూర్తిగా తగ్గించేసేస్తారు మీరు. నిమిషానికి ఇన్ని శ్వాసలు తీసుకుంటున్నాం కదా, అన్ని శ్వాసలు తీసుకోరు. 2 శ్వాసలు, 1 శ్వాస తీసుకున్నారు. ఎన్ని శ్వాసలు అయితే ఉన్నాయో ఆ శ్వాసలన్నీ పూర్తయ్యే వరకు మనం ఇక్కడే ఉంటాం, భూలోకంలోనే ఉంటాం. కాబట్టి హిమాలయ యోగులు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతుకుతున్నారంటే బతుకుతారు వాళ్ళు. త్రైలింగ స్వామి గురించి ఒక్కసారి అందరూ కూడా ఇవాళ క్లాస్ అయిపోయిన తర్వాత గూగుల్లో కొట్టుకొని చెప్పండి నాకు. సో కాబట్టి ప్రజాపతి అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అద్భుతమైనటువంటి వివరణ. ఈ సమస్త జీవరాశిని సృష్టించేటటువంటి ప్రజాపతి ఎవరైతే ఉన్నారో సృష్టి శక్తి అంటాం. ప్రజాపతి అంటే ఏంటండి? ఎవరన్నా రిపీట్ చేయండి నాతో పాటు. ప్రజాపతి అంటే ఎవరు? సృష్టి శక్తి. వెరీ గుడ్. ఆ సృష్టి శక్తి ఏదైతే ఉందో దాన్ని సృష్టికి కాకుండా మనలో ఎదుగుదలకు కూడా దాన్ని ఊర్ధ్వ రేతస్సు అంటారు. అంటే కిందికి పంపించే బదులుగా పైకి తీసుకెళ్తూ సాధన చేస్తారు కొంతమంది. ఉదాహరణ ఎవరన్నా చెప్పగలరా? ఈ మధ్య కాలంలో మనం నేర్చుకున్న ఒక రాజు గురించి. ఈ మధ్య నేర్చుకున్నాం ఒక రాజు గురించి. ఆయన అంటాడు, నాన్నగారు మీరు వెళ్ళొద్దు సన్యాసానికి అంటాడు. అజ మహారాజు వెళ్ళొద్దు అంటాడు రఘుని. నాన్న వెళ్ళొద్దు అని. కరెక్ట్. వెరీ గుడ్. కొద్దిమంది వింటున్నారు. ఊర్ధ్వరేత విరూపాక్ష అనే రుద్రంలో వస్తుంది కదా సార్, అది ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. అదేంటంటే యోగ శక్తి ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఏమైతుందంటే మనము దాన్ని పతనం చేసుకున్నప్పుడేమో దాని ద్వారా పిల్లలు పుట్టడం జరుగుతుంది, లేదా వృధా అయిపోతుంది. కానీ పతనం కాకపోతే ఆ శక్తిని మనము మిగిల్చుకుని ఇలా పైకి పంపిస్తాం. పైకి పంపించినప్పుడు ఏదైతే ఉంటుందో అది ఊర్ధ్వ రేతస్సు అంటారు. దాని ద్వారా యోగ శక్తి వస్తుంది. ఇది ప్రజాపతుల నుంచి వచ్చే శక్తి. ఇప్పుడు ఒకసారి ఆపుతాను. ఆయన ప్రాణం వదిలేరు, ఇంకా సన్యాసానికి వెళ్ళలేదు కాబట్టి అని చెప్పారు. అవునమ్మా, కరెక్ట్. వెరీ గుడ్. అందరికి అట్లీస్ట్ ఒక 10 మందికి అయినా జ్ఞాపకం ఉందని సంతోషం నాకు. వెరీ గుడ్. సో ప్రజాపతి అంత గొప్ప శక్తి అన్నమాట. ఇక్కడ ప్రజాపతి శక్తి మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. తర్వాత మహేంద్రుడు అంటే ఎవరు? ఈ భుజాల శక్తిని మహేంద్రుడు అంటారు. మీరు పనులు అన్ని చేసేటటువంటి శక్తి. ఇది కాకుండా అష్ట దిక్పాలకుల యొక్క హెడ్ అని అంటే అది కూడా తప్పులేదు. మహేంద్రుడు, మహా ఇంద్రుడు. నెక్స్ట్ ధన దహ అంటే ఇవ్వడం, ఇచ్చేవాడు. మోక్షద, క్షేమద. ద అంటే ఇచ్చేవాడు. ధనద అంటే ధనం ఇచ్చేవాడు. ధనం ఇచ్చేవాడు ఎవరండి? ఎవరన్నా చెప్పండి. ధనాన్ని ఇచ్చేవాడు కుబేరుడు. ఊరు పేరు ఏంటుంది? కుబేరుడు ఎక్కడ ఉంటాడు? ఏ ఊర్లో ఉంటాడు? అలకాపూర్ నుంచి వచ్చిన నది పేరు ఏంటండి? అలకానంద. సో ఇలాంటివి గుర్తుంచుకోవాలి మీరు, ఓకేనా? మనకు అలకాపురి అని చెప్పేసి బద్రీ వెనకాల వస్తుంది అనమాట. వచ్చి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అలకాపురికి. వీడియోస్ కొన్ని చూడండి, నేను పంపిస్తాను. ఒక అమ్మాయి ఉంది కాంచన్ అని, KANCHAN, నార్త్ ఇండియన్ అమ్మాయి. చాలా అంటే చిన్నపిల్ల, 20-25 ఏజ్, బట్ చిన్నపిల్ల కానీ ఆమె టీం చాలా అద్భుతంగా ఉంది. మంచి వీడియోలు చేస్తుంది. వీలైన వాళ్ళు చూడండి. ఆమె జుట్టు కూడా ఇట్లా స్టైల్ గా ఇట్లా అప్పుడప్పుడు ఒక యోగిని టైప్ లో పెట్టుకుంటుంది. సో ఆమెకి భక్తి ఉందో లేదో మనకేం తెలియదు కానీ బట్ ఐ లైక్ హర్ ఎ లాట్. అసలు ఆమె మాట్లాడే పద్ధతికి కానీ ఆమె తీసేటటువంటి వీడియోల క్వాలిటీ కానీ తప్పక చూడండి ప్రతి ఒక్కరు. నేను ఎప్పుడు చెప్పే అలకానంద ప్రయాణం, నా జర్నీ ఆధారంగా చెప్పిన అలకానంద ప్రయాణము, ఆమె రీసెంట్ గా అలకానంద ప్రయాణం చేసిందన్నమాట. చేసి ఆమె చెప్పింది, ఇన్ని రోజుల పాటు నా జర్నీ గురించి చెప్తున్నాను, ఇప్పుడు నేను అలకానంద ప్రయాణం గురించి చెప్తాను అని చెప్పింది. ఆమె పేరు కంచన్. వీలైతే చూడండి, కంచన్ హిమాలయ యాత్ర అలకానంద అని కొట్టండి, మీకు వస్తుంది. హిందీలో ఉంటుంది, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మహేంద్రుడు ధనదుడు అయిపోయిన తర్వాత కాల యమ. కాలము అంటే ఏంటంటే సమయం. ఈ కాలము ద్వారానే మనం నిశ్చయించబడ్డాము. కాలము అంటే ఏంటి? కాలుడు అంటే యముడు అని కాదు. ఇక్కడ కాలుడు అంటే సమయాన్ని నిర్ధారణ చేసేటటువంటి భగవంతుడు. ఇప్పుడు దానికి 9:30 అయింది. 9:30కి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఒక టైము, ఒక స్పేసు, ఒక మెటీరియల్. ఈ కాలాన్ని నిర్ణయించేటటువంటి వాడు కూడా సూర్యుడే. సూర్యుడి వల్లనే మనకు టైం తెలుస్తుంది. సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు పొద్దున 10 అయింది, ఇక్కడ 11 అయింది, ఇక్కడ 12 అయింది. సో సూర్యుడే కాలాన్ని నిర్ణయిస్తాడు. యమహ, సరే యమధర్మరాజు లాగా ఆయుష్ను హరించేటటువంటి శక్తి కూడా ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి యమధర్మరాజు తెలుసు కదా, ఆ యమధర్మరాజు కూడా ఈయననేనయ్యా. సోమహ,
చంద్రుడు, ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి చంద్రుడు కూడా ఈయననే. మనం ఇదే ముందు తెలుసుకున్నాం, సర్వదేవాత్మకో ఏష, అందరు దేవతల రూపము అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడు, సోమహ, చంద్రుడు, నీకు ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి చంద్రుడు, విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే భూమిలో ఉంటాయో అవన్నీ కూడా నీకు అందించేటటువంటి చంద్రుడు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆయనకు కూడా మూలము సూర్యుడే. అపాంపతి, అపం అంటే నీరు, నీటికి పతి అంటే వరుణుడు, ఆ వరుణదేవుడు కూడా ఈయననే. ఆ వరుణదేవుడు నీ ఇదైనప్పుడు ఏమైతుంది, సముద్రం లోపల నీరు ఉంటుంది, ఆ నీరుని ఆవిరి చేసేది సూర్య భగవానుడు, ఆవిరి చేసినటువంటి నీటిని మళ్ళీ మనకు వర్షం రూపంలో కురిపించేది కూడా సూర్య భగవానుడే. సో కాబట్టి ఆ విధంగా ఏమవుతుందంటే అన్ని దేవతల యొక్క రూపం ఆయన, అన్ని దేవతల యొక్క రూపము. నువ్వు ఏ దేవుణ్ణి పూజించినప్పటికీ కూడా ఆ శక్తి మొత్తం వచ్చేటటువంటిది ఒక్క సూర్యుడి నుంచే వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే యుద్ధం లోపల రాముడిని ఊహించుకోండి, రాముడు ఎంత బెంగపడుతున్నాడు. రావణాసురుడు ఎదురుగా అత్యంత శక్తివంతుడు, బాగా అలిసిపోలేదు, యుద్ధాయ సముపస్థితం, సమ ఉపస్థితం, మంచిగా సెటిల్ అయ్యి ఉన్నాడు రావణాసురుడు. రాముడేమో శారీరకంగా మానసికంగా అలసిపోయాడు. గెలవాల్సినటువంటి యుద్ధం ఇది, వదలాల్సిన యుద్ధం కాదు, ఇది గెలవాల్సిన యుద్ధం. వదిలేస్తే అయిపోయినట్టే, జీవితం పోయినట్టే, కాబట్టి వదలాల్సినటువంటిది కాదు. కానీ ఈ సమయం లోపల బాబు, విశ్వం అంతటికీ ఆధారమైనటువంటి ఈ శక్తి ఏదైతే ఉందో అది నీలోనే ఉందయ్యా అని చెప్పడం అగస్త్యుడు మనకు ధైర్యాన్ని నూరించి పోస్తున్నాడు మనకి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఈ మాట రాముడికే చెప్పాడా, మనకు కాదా? మన లోపల శక్తి అంతా ఉందన్నట్టే కదా రాముడికే చెప్పినట్టు, అయితే మనకు లేదా? ఒకసారి ఆలోచించండి అందరూ. రాముడి ద్వారా మనకందరికీ కూడా రాముడిని మనందరికీ కృష్ణుడు అర్జునుడికి మనకు చెప్పాడు, అదే విధంగా అర్జునుడి ద్వారా మనకు చెప్పాడు భగవద్గీత. అలాగే రాముడు రాముడికి చెప్పింది మనకు కూడా చెప్పినట్టు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి, ఎప్పుడు ఏడవద్దు. అడ్డగోలు పనులు, అడ్డగోలు విషయాల ద్వారా మన జీవితాన్ని నాశనం చేసుకోకుండా మనము భగవంతుడికి దగ్గరవ్వాల్సినటువంటి బాధ్యత మన దగ్గరే ఉన్నది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సూర్యుడు అందరికంటే పెద్ద ప్రజాపతి, సూర్యుడే మొట్టమొదటి ప్రజాపతి, సూర్యుడే సృష్టికి మూలము, సూర్యుడే తన పాలన జరుపుతాడు, సూర్యుడే తన తేజస్సు రూపము, ప్రజాపతులందరికీ కూడా శక్తినిచ్చేటటువంటిది సూర్యుడే. కాబట్టి మొట్టమొదటి ప్రజాపతి ఈయనే, ప్రజాపతులందరిలో ఉన్నటువంటి శక్తిని కూడా ఈయననే. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన అత్యద్భుతమైనటువంటిది. ఇది చెప్పాలి అంటే ఆదిత్య హృదయంలో శిఖర శ్లోకం అని చెప్పేసి అంటారు. శిఖర శ్లోకం అంటే పీక్ అన్నమాట. ఎందుకు ఇక్కడ ఒక దేవతల రూపమంతా మనము దేవతల యొక్క జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్నటువంటి అందరి దేవతల యొక్క తత్వమే ఈయన, సృష్టి శక్తి ఈయననే. బ్రహ్మ అంటే ఎక్కడో ఒక బయట కూర్చొని ఒక శక్తి ఇచ్చినవాడు కాదు. మన లోపల పుట్టేటటువంటి ప్రతి ఆలోచన సృష్టి, మనందరిలో సృష్టి చేసే శక్తి ఉంది. ఇప్పుడు మనం తత్వం చెప్పుకుంటున్నాము, ఇందాక మీనింగ్ చెప్పుకున్నాం, ఇప్పుడు తత్వం చెప్పుకున్నాము. కొద్దిగా జాగ్రత్తగా చెయ్యి ఇట్లా గట్టిగా పట్టుకొని వినండి. ఈ శ్లోకం కావాలంటే ఈ శ్లోకం అయ్యాక ఆపేస్తా, కానీ కనీసం ఈ ఒక్క శ్లోకమైనా శ్రద్ధగా వినండి. బ్రహ్మ అంటే ఎవరు? సృష్టికి మూలం. సృష్టి అంటే ఏమిటి? నువ్వు ఒక ఆలోచనను సృష్టించగలిగావా లేదా? మన రెడీ సినిమా లోపల బ్రహ్మానందము ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తా అని చెప్పేసి అంటాడు. కాబట్టి సృష్టించావా లేదా? ఒక కొత్త భావాన్ని నువ్వు సృష్టించావా లేదా? కొత్త ఆలోచనను నువ్వు సృష్టించావా లేదా? ప్రతి క్షణము నీలోంచి ఎన్నో సృష్టిస్తున్నావు, నీ కళ లోపల ఎన్నో పాత్రలను సృష్టిస్తున్నావు. కాబట్టి ఆలోచన, ఆ శక్తి ఎవరిదో తెలుసా? అది బ్రహ్మదేవుడి శక్తి. అంతటికీ ఒకే శక్తి కారణం. కానీ మనలో బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆలోచించినప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ ఆలోచించే శక్తి, సృష్టించే శక్తి బ్రహ్మదేవుడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, ఎందుకంటే తర్వాతవన్నీ ఇలాగే కాంప్లికేటెడ్గా ఉంటాయి. అడగండి ఒకసారి. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా పోనీ? వెరీ గుడ్ చెప్తాను. ముందు మనం ఏం తెలుసుకున్నాము? ఈయననే బ్రహ్మ, ఈయననే విష్ణువు, ఈయననే శివుడు అన్ని తెలుసుకున్నాం. డైరెక్ట్ మీనింగ్స్ తెలుసుకున్నాం, అందరు దేవుళ్ళ యొక్క స్వరూపం అని. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనలో ఎక్కడున్నాడు అనేది తత్వబోధ ద్వారా అర్థం చేసుకుంటున్నాం. అవే విషయాలని మళ్ళీ తెలుసుకుంటున్నాం, కొత్త పద్ధతిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనలో బ్రహ్మ ఎందుకు? బ్రహ్మ అంటే ఎవడు? సృష్టించేవాడు. మీ లోపల ఆలోచనలని సృష్టింపజేసేవాడు ఎవడు? మీ లోపల ప్రతి క్షణము ఒక కొత్త ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ ఆలోచనను సృష్టింపజేసేది బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుడి శక్తి మీ లోపల ఉంది. నిద్రపోతారు, నిద్రపోయినప్పుడు మీ లోపల ఎన్నో పాత్రలను సృష్టిస్తారు. మీరు తెలియని పాత్రలు కూడా సృష్టిస్తారు, మీకు ఎప్పుడు పరిచయం లేని పాత్రలు కూడా సృష్టిస్తారు. మీరు బ్రహ్మదేవుడు ఉన్నాడా లేదా? సో
అది బ్రహ్మదేవుడు, అదే బ్రహ్మదేవుడి యొక్క తత్వము. నీ లోపలే బ్రహ్మదేవుడు ఉన్నాడు. నువ్వు ఎక్కడో సూర్యుడు అక్కడ ఉన్నాడో అనుకోకు. ఆ సూర్యుడు ఎవరైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, శివుడు, స్కందుడు అందరి రూపంలో ఉన్నాడో ఆ భగవంతుడు నీ లోపల కూడా ఉన్నాడయ్యా రామ, నీ వెనక ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నీలోనే ఉన్నాడు. విష్ణు అంటే ఎవరు? మన లోకాన్ని మోసేవాడు. ఈ శరీరాన్ని మోస్తున్నది ఎవరు? మనము. మన శ్వాస, మన జ్ఞాపకము, మన అవగాహన, మన శక్తి, మన జీవన విధానాన్ని కొనసాగించేటటువంటి తత్వం ఏదైతే ఉందో అదే విష్ణుమూర్తి తత్వము. విష్ణుమూర్తి తత్వము అంటే మన జీవన ప్రవాహం, జీవన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నాం కదా, అదే విష్ణుమూర్తి తత్వం. నువ్వు జీవితం లోపల ఇవాళ వంట చేయాలి, ఇవాళ వస్తువులు తేవాలి, ఇవాళ ఉద్యోగం చేయాలి, ఇవాళ ఇంట్లోపల ఈ చైతన్యం అంతటికి కారణం విష్ణుమూర్తి. పాలన, ఎగ్జిక్యూషన్ అనేటటువంటిది విష్ణుమూర్తి శక్తి. మనం అది చేస్తున్నామా లేదా? ఇంట్లోపల వంట చేస్తున్నారా లేదా? ఉద్యోగాలకు మీరు అందరూ వెళ్తున్నారా లేదా? ఇదే విష్ణుమూర్తి యొక్క తత్వం. అంతే, సింపుల్. సో కాబట్టి మనలోనే విష్ణుమూర్తి ఉన్నాడు. మనలోనే విష్ణుమూర్తి ఇంకెక్కడో లేడు, మనలోనే ఆ విష్ణుమూర్తి ఉన్నాడు. శివుడు ఎక్కడున్నాడండి? మరి శ్రీనివాస్ గారు మీరు చెప్పింది బానే ఉంది. శివుడు ఎక్కడున్నాడు? నిద్రపోయినప్పుడు ఎవరున్నారు నీ లోపల? ఆ శివుడే నేను లయం చేస్తున్నాడు. దాన్ని నిత్య ప్రళయం అంటాం. ఓకే, ఒక్కసారి ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి రివిజన్ అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇట్లా చెయ్యి ఇలా గట్టిగా పట్టుకోండి. ఇది ఉందా? ఇలా పిడికిలి బిగించి పట్టుకోండి. శివుడు అంటే మనకు లయం చేసుకునేవాడు. ఆలోచనలు నాశనం అయిపోతాయి, అహంకారం నాశనం చేసుకుంటాం మనం. ఒక్కసారి తప్పు, ఇది తప్పు, అది తప్పు అనే ఆలోచన ద్వారా చెడు ఆలోచనలన్నింటినీ తగ్గించుకుంటాం, మనస్సుని స్టేబుల్ గా ఉంచుకుంటాం. ఇవన్నీ కూడా శివతత్వాలు. నంబర్ 1. నంబర్ 2, నిద్రపోయినప్పుడు నీ శరీరము, నీ మనస్సు, నీ బుద్ధి ఏమీ తెలియనటువంటి స్థితికి గాఢ నిద్రలో వెళ్ళిపోతాం. అప్పుడు మనకి శరీరంలో ఉన్న నొప్పులు తెలియవు. అప్పటి వరకు మనకు మనసు పెట్టినటువంటి బాధలన్నీ తెలియవు. శరీర బాధలు, మనస్సు బాధలు ఏవి తెలియవు. ఎందుకంటే నువ్వు శరీరానివి కాదు, మనస్సువు కాదు, ఏది కాదు. ఆ సమయంలో అన్ని మర్చిపోతావు. అప్పుడు నువ్వు నీ శరీరాన్ని వదిలేసి ఒక చిన్న విత్తన రూపంలో అలా సాక్షిభూతంగా నీ శరీరాన్ని నువ్వు చూస్తున్నావు. ప్రతిరోజు ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇదేది కొత్త విషయం కాదు. ప్లీజ్ గుర్తుంచుకోండి. ఇది కొత్త విషయం కాదు. మనందరికీ జరిగేటటువంటిది, ప్రతిరోజు జరిగేటటువంటిదే ఇది. ఆ సత్యాన్ని గుర్తించండి ముందు. ఆ సత్యాన్ని గుర్తించినట్లయితే అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎస్, దేవుడు నా లోపల ఉన్నాడు. అప్పుడు ఏడుపు తగ్గిపోతుంది. ముందు ఏడుపు కొట్టు ముఖాలు, ఏడుపు కొట్టు పనులు తగ్గిపోతాయి. ముందు ఫస్ట్ ఆనందంగా ఉండండి. ఎందుకంటే ఆనందంగా ఉండకపోతే దేవుడు దూరం అవుతాడు. ఎవరెవడైతే ఏడుస్తూ ఉంటాడో వాడికి అందరికీ ఏడిపిచ్చే అంటాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారయ్యా, ఏడిపిచ్చే. వీళ్ళకి ఎవడ ఏడిస్తే దేవుడు అంటాడు, పాపం వీళ్ళకి ఏడిపిష్టమేమో, ఏడిపే ఇచ్చే అంటాడు. అందుకే ఎవడైతే నాకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్స్ లో వాళ్ళకి యాక్సిడెంట్ అయి తీరుతుంది. దీన్నే యద్భావం తద్భవతి అని కూడా అంటారు. సో ఇక్కడ ప్రతిరోజు మనం శరీరాన్ని వదిలేస్తాం. దాన్ని నిత్య ప్రళయము అంటాము. నిత్య ప్రళయం. ఓకే, రెండవది ఏంటంటే మనము శరీరాన్ని వదిలేసి ఉంటాం. బ్రహ్మదేవుడు తను ఒక రోజు కన్ను మూసుకుంటాడు, అది నైమిత్తిక ప్రళయం. తర్వాత బ్రహ్మదేవుడు ఆయుష్ అయిపోతుంది. ఆయుష్ అయిపోయినప్పుడు అది ప్రాకృతిక ప్రళయం. బ్రహ్మదేవుడు తర్వాత మొత్తం ప్రపంచమంతా జీరో అయిపోతుంది. దాన్ని ఆంత్యక ప్రళయం అంటాము అని చెప్పి తెలుసుకున్నాం. ఇది కేవలం క్లుప్తంగా చెప్పుకున్నాం ఇవాళ. మనకు ప్రతిరోజు జరిగేటటువంటి దాన్ని నిత్య ప్రళయం అంటాం. అందుకే రాత్రి లేచిన తర్వాత, పొద్దున లేచిన తర్వాత వెళ్ళి ముఖం కడుక్కొని వంట దగ్గరికి వెళ్ళాలి. స్నానం చేసేసి వంట దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మైల మనకు ఆల్రెడీ శవాన్తో సమానం. మనం పొద్దున్న శరీరాన్ని వదిలేసాం. ఓకే, 12 నుంచి 4 మధ్య లోపల మనము మన శరీరాన్ని వదిలేస్తాం. శవం అయిపోయాం. అప్పుడు శివం కూడా అయ్యాం, మనం భగవంతుడితో కలిసాం. కాబట్టి అది నిత్య ప్రళయం. ఆ నిత్య ప్రళయాన్ని చేసినప్పుడు మనం శివుడే కదా. ఎంత బ్యూటిఫుల్ పాయింట్, ఒక్కసారి ఆలోచించండి. మనం శివుడితో సమానము. వినిపిస్తలేదా వాయిస్? మళ్ళీ ఒక్కసారి ఆ పాయింట్ చెప్పరా సార్? అందరూ మ్యూట్ లో ఉండండి. ఒకసారి అందరూ మ్యూట్ లో ఉండండి. అందరూ మ్యూట్ లో ఉంటే రీసౌండ్ రాదు. ఓకే, ఇవాళ కొద్దిగా కనెక్షన్ బాగుంది, ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. మళ్ళీ ఒకసారి వినండి. శివుడు అంటే లయం చేసుకునే వాళ్ళు. శివుడు అంటే లయం చేసుకునే వాళ్ళు. శివుడు అంటే లయం చేయడం అంటే ఏంటి? లయం అంటే మనము శరీరాన్ని వదిలేయడం. ఇది ప్రతిరోజు జరుగుతోంది. మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మీరు ప్రతిరోజు రాత్రి శరీరాన్ని వదిలేసి కారణ శరీరంలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ శరీరాన్ని స్థూల శరీరం అంటామని చెప్పి తెలుసుకున్నాం. అవునా? అంటే కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్ని ఆడుతున్నాయా? దీన్ని స్థూల శరీరం అంటారు. నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు కళలు వస్తాయి. కళలు వచ్చినప్పుడు శరీరం కదలదు, కానీ లోపల ఉన్నటువంటి మనస్సు, బుద్ధి కదులుతూ ఉంటుంది. దాన్ని సూక్ష్మ శరీరము అంటాము.
కొద్దిసేపు అయిన తర్వాత శరీరం కదలదు, మనస్సు కదలదు. అప్పుడు దాన్ని కారణ శరీరం అంటాం. అప్పుడు మనం ఒక చిన్న విత్తనం అంటే సీడ్ అంటాం కదా, విత్తనం ఏమంటారు మీరు ఆంధ్రాలో? తెలంగాణలో విత్తనం అని అంటాం మేము. ఆంధ్రాలో ఏమంటారో తెలియదు. సీడ్, మేము బీజం, విత్తనమే బీజం, అంటారు, విత్తనమే అంటారు. అంటారు. బీజ రూపం. ఓకే, బీజ రూపంలోకి వెళ్ళిపోతారు అందరూ. ఆ బీజ రూపంలో ఉంటాం మనం, ప్రతిరోజు ఉంటాం. నన్ను నమ్మండి, ప్రతిరోజు బీజ రూపంలో ఉంటాం. మన శరీరాన్ని మనం ఇలా చూసుకుంటూ ఉంటాం. ఇదా నేను ధరించిన శరీరం. అందుకే అర్ధరాత్రి దెయ్యాలకు భయపడే వాళ్ళు దెయ్యాలకు భయపడరు, భార్యకు భయపడే వాళ్ళు అంటే అఫ్కోర్స్ రెండొకటే, భయపడరు. తర్వాత మళ్ళా ఇదేమంటారు, కాళ్ళు చేతులు నొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు తెలియవు, దగ్గొచ్చే వాళ్ళకి దగ్గు రాదు, ఏ నొప్పులు తెలియవు. ఆ సమయంలో మానసిక ప్రాబ్లమ్స్ అన్ని ఎగిరిపోతాయి. ఎందుకంటే నువ్వు శరీరంతో వచ్చిన ప్రాబ్లమ్స్ మనసుతో వచ్చినవి ఏమీ ఉండవు. అంటే నువ్వు శరీరాన్ని వదిలేసావు. దాన్ని నిత్య డైలీ ప్రళయం అంటారు. ప్రళయం అంటే శరీరాన్ని వదిలేసినటువంటిది, నువ్వు శవంగా మారిపోయావు. సో మన లోపల శివుడు ఉన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, మనలో శివుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు సార్. బ్రహ్మ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. ఓకే, మరి స్కందుడు ఉన్నాడా మన లోపల? స్కందుడు అంటే మంచి శక్తి మనకు. స్కందుడు అంటే దిశానిర్దేశక శక్తి. దిశానిర్దేశక శక్తి అంటే ఏంటంటే డైరెక్షన్ ఇచ్చేవాడు. నువ్వు ఇటు వెళ్తే మంచిది, అటు వెళ్తే మంచిది. స్కందుడు అంటే ఏదో యుద్ధం లోపల చేసేవాడు కాదు. మన శరీరం లోపల వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి కదా. అందులోపల వైట్ బ్లడ్ సెల్స్ పోరాట శక్తి ఉంటాయి వాటికి. మన శరీరంలో బయట నుంచి ఏమన్నా మనల్ని అటాక్ చేస్తాయి కదా, అటాక్ చేసినప్పుడు అవి పోరాడి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన లోపల శక్తి సరిపోనప్పుడు బయట నుంచి అప్పుడు యాంటీబయాటిక్ ఇస్తారు. కానీ పోరాడేది మన వైట్ బ్లడ్ సెల్సే. సో కాబట్టి మన లోపల స్కందుడు ఉన్నాడా లేదా మొదటిది. రెండవది ఏంటి, ప్రజ్ఞ ఏదైతే ఉందో అది కూడా స్కందుడే. మనను ఒక సరైన డైరెక్షన్ లో తీసుకెళ్తాడు. నువ్వు ఈ దారిలో వెళ్ళవయ్యా, నీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని బట్టి నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తే బాగుంటుంది. మన శరీరంలో స్కందుడు ఉన్నాడా లేదా? మనం ఏం తెలుసుకుంటున్నామంటే సూర్యుడు అన్ని దేవతల రూపము అని చెప్పి తెలుసుకున్నాం. ముందుగా వాళ్ళందరి గురించి క్లుప్తంగా వివరించుకున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఆ దేవతలు మనలో ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకుంటున్నాం. ఈ పాయింట్ అందరికీ అర్థం కావాలి. ముందేంటంటే సూర్యుడే అందరి దేవతల యొక్క రూపము. వీళ్ళందరూ వేరు దేవతలు కాదు, అందరూ సూర్యుడిలో భాగము అని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండోది ఏంది, ఆదిత్య హృదయం. భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అక్కడున్న సూర్యుడు ఇక్కడున్నాడు అన్నప్పుడు సూర్యుడిలో అందరు దేవతలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా అందరు దేవతలు ఉండాలా లేదా? ఎస్ సార్ నో? అర్థమైందా కాలేదా? అదే మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మీ శరీరంలో ఉన్న దేవతల గురించి చెప్తున్నాను నేను. ఆదిత్య హృదయం అంటే అల్లటప్ప అనుకోకండి. ఇలాంటి వివరణ తీసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. మన శరీరంలో దేవుడు ఉన్నాడని గుర్తించండి. సో ఆ దిశానిర్దేశక శక్తి ఎవరైతే ఉన్నారో ఆయన స్కందుడు. ప్రజాపతి, సరే మనలో ప్రజాపతి గ్యారంటీగా ఉన్నాడు. ఈ మగవాళ్ళలో XY అని క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆడవాళ్ళలో XX అనే క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటి ద్వారా ఏమవుతుందంటే సంతానం పెరుగుతూ ఉంటుంది. సంతానం పెరగడం ద్వారా మనకేమవుతుంది, జీవితం అంతా విస్తరిస్తూ ఉంటుంది. అనుభవాల యొక్క గొప్పతనం కూడా పెరుగుతుంది. అనుభవాల గొప్పతనం అంటే ఏంటి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రజాపతి ఏమేం చేస్తాడు? ప్రజాపతి అంటే పిల్లల్ని పుట్టించేవాడు ప్రజాపతి. ఆబ్వియస్లీ మనకున్నటువంటి XY అనే క్రోమోజోమ్స్ ద్వారా పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టడంతో జీవితం పెరుగుతూ ఉంటుంది, మన సంతానం పెరుగుతూ ఉంటుంది. ఓకే, అదొక పద్ధతి. రెండవది ఏంటంటే మీ అనుభవాలు పెరుగుతాయా లేదా? ఈ రోజు వరకు భార్య భర్త, ఇప్పుడు చూసినట్లయితే పిల్లలు, కొన్ని రోజులకు మనవళ్ళు, కొన్ని రోజులకు పిల్లల టీచర్లు, కొన్ని రోజుల తర్వాత ఇలా పిల్లల యొక్క అత్తమామలు, ఇలా మనకు అనుభవాల విస్తృతి, అవగాహన కూడా విస్తృతి అవుతూ ఉంటుంది. పిల్లలు ముందు పెళ్లి కాకముందు ఎలా ఉంటారు మగవాళ్ళు, ఎంత ధైర్యంగా ఉంటారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఎలా అయిపోతారు, నాలాగా అలిసి ఇలా అయిపోతారు. ఈ పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఇక పూర్తిగా అన్ని వదిలేసేసి ఇది అయిపోతారు. ఎందుకని? అనుభవాలు పెరుగుతూ ఉన్న కొద్దీ భారం పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రజాపతి నుంచి వచ్చేటటువంటివి. కాబట్టి మన జీవితం పరిమితంగా ఉన్నటువంటి జీవితము అపరిమితంగా పెరిగింది. నేను ఒక్కనే అనుకున్నాను, నా భార్య, నా పిల్లలు, నా పిల్లల ద్వారా వచ్చినటువంటి కొత్త సంబంధాలు, కొత్త అనుభూతులు, కొత్త అనుభవాలు, ఇవన్నీ కూడా మనలో ఉన్న ప్రజాపతి ద్వారా తెలిసినవి. సో మనలో ప్రజాపతి ఉన్నాడు. ప్రజాపతి లేకపోతే నేను ముందు పిల్లల్నే పుట్టించేవాడిని కాదు.
పిల్లల మీద ఆ ప్రేమ ఎవరు పుట్టించారో చెప్పగలరా అండి? ఆ పిల్లల మీద అంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? నాకు ఎవరైనా చెప్పండి. ఇందులో ఇంతమంది జాయిన్ అయ్యారు కదా, ఒక్కళ్ళు చెప్పండి. అసలు మాట్లాడిన వాళ్ళు కాకుండా ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడండి ప్లీజ్. పిల్లల మీద ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? మాకు పిల్లల మీద ప్రేమ లేదన్న వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడండి చూద్దాం. పేగుబంధం సార్. మాట్లాడండి వాళ్ళు. పద్మావతి గారు మాట్లాడండి. చంద్రుడి నుంచి మన ఆహ్లాదం గట్టిగా మాట్లాడండి. మనం ఇప్పుడు ప్రజాపతి చంద్రుడిది కాదండి, ఇప్పుడు మనం ఉన్నది ప్రజాపతి దగ్గర ఉన్నాము. ప్రజాపతి అంటే మన పిల్లల్ని పుట్టించే శక్తి. పిల్లల్ని పుట్టించడం ద్వారా కొత్త అనుభవాలు, మన సంతాన విస్తరణ, మన వంశ ఉద్ధరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే నాకు ఒక విషయం చెప్పండి, ఆ ప్రేమ ఎవరు పుట్టించారంటారు? పశువులకు కూడా మీరు చూడండి, వాటి పిల్లలంటే ఇష్టం ఉంటాయి. సింహం కూడా తన పిల్లల్ని ఇష్టపడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? స్వర్ణ గారు చెప్పండి. స్వర్ణ చెప్పండి. అదే సార్, అందరూ ఇష్టపడతారండి ఎవరి పిల్లల్ని వాళ్ళు అలా ప్రేమిస్తువారు. ఆ శక్తి ప్రజాపతి. ఆ శక్తి పేరేంటి? ప్రజాపతి. చెప్పండి, ఆ శక్తి పేరేంటి? ప్రజాపతి. ఆ శక్తి పేరు ప్రజాపతి. అది అది ఇక నెక్స్ట్ తర్వాత మహేంద్ర. మహేంద్ర అంటే ఇంద్రుడు, ఆయన భుజశక్తి ఇవన్నీ అనుకున్నాం కదా. మనలో ఉన్నటువంటి ఆధిపత్య శక్తి ఏదైతే ఉందో ఆ ఆధిపత్య శక్తి అది ఇంద్రుడు. ఇప్పుడు మన లోపల ఇంద్రుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు సార్. మన లోపల ప్రజాపతి ఉన్నాడు. ఇప్పుడు రేపు మీరు ఎవరన్నా అడిగితే మీరు ఆదిత్య హృదయంలో ఏం నేర్చుకున్నామంటే ఏం చెప్తాడు? నా లోపల బ్రహ్మ ఉన్నాడు, నా లోపల ఆలోచన సృష్టి ఉంది కాబట్టి బ్రహ్మ ఉన్నాడు, నేను ఉద్యోగం చేసి అందరినీ పోషిస్తున్నాను కాబట్టి నా లోపల విష్ణుమూర్తి ఉన్నాడు, నేను ప్రతిరోజు రాత్రి నిద్రపోతాను నా శరీరం తెలియకుండా అప్పుడు నా లోపల శివుడు ఉన్నాడు, నా లోపల పిల్లల్ని పుట్టించే శక్తి, తద్వారా సంతానాన్ని తర్వాత భావములను పెంచుకునే శక్తి ఉంది, నేను అప్పుడు ప్రజాపతిని, నా లోపల మహేంద్ర శక్తి ఉంది అంటే ఆధిపత్య శక్తి ఉంది. ఈ చేతుల ఇంద్రియాల పైన మనకు అధిపతి ఆధిపత్యం, మనస్సు పైన ఆధిపత్యం వస్తుంది, శరీరం పైన ఆధిపత్యం వస్తుంది. ఇవన్నీ కూడా ఇంద్రుడి ద్వారా మనలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి. కొంతమంది ఉపవాసం ఉంటారు, ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంద్రుడి ద్వారా వచ్చింది. మనలో ఉన్నటువంటి ఇంద్రుడి ద్వారా ఇంద్రియ నిగ్రహం వచ్చింది. కొంతమంది చెడ్డ మాటలు వినరు, వేరే వాళ్ళు నేరాలు చెప్పుకుంటూ ఉంటారు, అవి ఉంటారు కదా, వీళ్ళు వినరు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఇంద్రుడి నుంచి వచ్చింది. కొంతమంది చెడు మాటలు చూడరు, చెడు వినరు, చెడు అనరు, చెడు మాట్లాడరు, చెడు చెయ్యరు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే శక్తి? ఇంద్రుడి నుంచి వచ్చింది. ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది ఇంద్ర శక్తి. నీలో ఉందా? ఉంది. నువ్వు దాన్ని బయటికి తీస్తున్నావా? అది క్వశ్చన్ సార్. ఎంత బ్యూటిఫుల్ అబ్బా! మీకు బ్యూటిఫుల్ అనిపిస్తుందా లేదా ఒక్కసారి చెప్పండి నాకు. మన లోపల అందరూ దేవతలు ఉన్నారని ప్రూవ్ చేసేటటువంటి ఒకే ఒక శ్లోకం ఇది. ఈ శ్లోకం పేరేంటి? శిఖర శ్లోకం. అంటే ఇదే మౌంటైన్ ఎవరెస్ట్ పర్వతం ఎంత గొప్పదో ఆదిత్య హృదయంలో ఒక గొప్ప శ్లోకం. ఈ ఒక్క శ్లోకం చదువుకోండి చాలు. ప్రతిరోజు ఒక్క శ్లోకం చదువుకోండి. ఏ చదవాలి? రామరామ మహాబాహో, తర్వాత ఇప్పుడు ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి చదవండి. ఈ శ్లోకం చదవండి, 2 శ్లోకాలు చదవండి. ఎంత అద్భుతమైనటువంటిదో గుర్తుంచుకోండి ఇది ఒక్కసారిగా. ఇది శిఖర శ్లోకము. అందుకే ఇంతసేపు ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసుకోండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఒక శ్లోకానికి ఇంతసేపు మనం వివరణ తెలుసుకుంటున్నాము అంటే ఈ శ్లోకం ఎంత గొప్పది అనేది అర్థం చేసుకోండి. ధనదహ. నెక్స్ట్ పదము ధనదహ. కుబేరుడు. సరే, కుబేరుడు, అలకాపురి ఇవన్నీ మనము తెలుసుకున్నాం. మరి మన లోపల కూడా ఉండాలి కదా ధనదహ అంటే? ధనం తెచ్చుకునేటటువంటిది. కొంతమందికి డబ్బుతోటి సంతోషం వస్తుంది, కొంతమందికి డబ్బు లేకపోయినా కూడా సంతృప్తి గుణం ఉంటుంది, జ్ఞాన సంపద ఉంటుంది కొంతమంది లోపల. ఇప్పుడు మీరందరూ కూడా జ్ఞాన సంపదని, ఈ జ్ఞాన సంపద ఏదైతే ఉందో, మళ్ళా నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా ఇవాళ కూడా చెప్తున్నాను, ప్లీజ్ చెయ్యి ఇట్లా గట్టిగా పట్టుకొని వినండి. ఈ సంపద వచ్చే జన్మకు కూడా మీకు వస్తుంది. మీరు చేసినటువంటి అడ్డగోలు పనుల వల్ల రాకపోయినా ఈ జ్ఞానం మాత్రం వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది జ్ఞాన సంపద. కొంతమందికి పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు ఏం చేసుకుంటాను నేను అనుకుంటారు. ఆ తృప్తి ఎక్కడి నుంచి వచ్చింది? అదే ధనదహ. నాకు ఇంకా కావాలి అని అనిపించకపోతే చాలా, అది ధనదహ. కుబేరుడు, మనలోనే కుబేరుడికి వచ్చి నీకు ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తానంటే ఏం చేసుకుంటాడు ఆయన? నాకేం కావాలంటాడు ఆయన. కుబేరుడి దగ్గర అంతులేని సంపద ఉంది. మనకు కూడా అంతే. నాకు చాలే, తృప్తిగా ఉంది. అన్నం పెట్టాం, అన్నం పెట్టిన తర్వాత బాగా పెట్టిన తర్వాత చాలు అంటాం. ఆ చాలు అనడానికి కారణం ఎవరో తెలుసా మీకు? ఎవరు? అన్నం పెట్టిన తర్వాత బాగా తిన్నాము, ఇంకొద్దిగా తీసుకో, ఇంకో 2 పూరీలు తీసుకో అంటారు. అప్పుడు మీరేమంటారండి? హలో శ్రీనివాస్ స్టూడెంట్స్,
మనలో ఉన్న జఠరాగ్ని. ఆయనే కుబేరుడు. కుబేరుడు ఆయననే కుబేరుడు. ఎవరైతే మనకు చాలు అని చెప్పి మనల్ని సంతృప్తి పరుస్తాడో ఆయన కుబేరుడు. ఒకవేళ గనక కుబేరుడు మీ లోపల లేకపోతే మీరు తింటూనే పోతారు. కుంభాలు చెప్పారు కదా, బస్తాలు తెచ్చుకుంటాం సార్, కుంభాలు తింటామని. అలా తయారైతాం మనం. అలా తయారవ్వకుండా ఉండడానికి కారణం ఎవరు అంటే మన శరీరంలో ఉన్న తృప్తినిచ్చేటటువంటి శక్తి. ధనం అంటే డబ్బు కాదు, ధనం అంటే తృప్తినిచ్చేటటువంటి వ్యక్తి. ఎవరు? ఆయన కుబేరుడు. ఆ శక్తి మనలో ఉందా లేదా ఒకసారి ఆలోచించండి, ఎంత బాగా చెప్తున్నాడు మనకు. నెక్స్ట్ కాలహ అంటే టైం కి లోబడి ఉండేటటువంటిది. ఎవరు? మన లోపల టైం లోబడి ఉన్నామా లేదా? జననం సరిగ్గా టైంకే జరుగుతుంది, మరణం సరిగ్గా టైంకే జరుగుతుంది, మార్పులు టైంకి జరుగుతాయి. నేను 70 ఏళ్ళు వచ్చాయి 16 ఏళ్ల కుర్రాడిలాగా ఉంటానండి? ఉండను. ఈ మార్పు మన శరీరంలో తెస్తున్నది ఎవరో తెలుసా? మన శరీరంలో కాలుడు ఉండడం వల్ల. కాలుడు అంటే టైం మేనేజ్మెంట్ చేసే ఒక దేవుడు. అతడు మన లోపల లేకపోతే మన శరీరంలో ఈ మార్పులు రావు. నాకు తెల్లగడ్డం ఎక్కడి నుంచి వచ్చిందండి? నిన్నగాక మొన్న మా అమ్మ నన్ను చక్కగా భుజం మీద ఎక్కించుకుని చిన్న బేబీ లాగా ముద్దుగా ఉన్నాను. ఇప్పుడు ఏంది మరి ఇలా ముద్దులాగా ఉన్నాను అంటే నా లోపల కాలుడు ఉన్నాడా లేదా? మార్పు శక్తి. కాలుడు అనగా మార్పు శక్తి. దయచేసి అందరూ నోట్స్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. కాలుడు అంటే మార్పు. కూడా అంటారు కదా సార్. అవును, కానీ కాలుడు అంటే ఇక్కడ మనకు మార్పు శక్తి. కాలుడు అనేటటువంటి దేవుడు. కాలహ అంటే శివుడు, కాలహ అంటే వీరభద్రుడు, కాలహ అంటే యమధర్మరాజు. ఇలా చాలా నానార్థాలు ఉన్నాయి. ఇక్కడ కాలహ అంటే టైం డిసైడ్ చేసేవాడిని కాలహ అంటారు. ఆ దేవుడు మనలో కూడా ఉన్నాడు అని తెలిపేదాన్ని కాలహ అంటారు. ఓకేనా? కాలపురుషుడు అనుకోవచ్చు మీరు. ఆ కాలపురుషుడు ఎవరైతే ఉన్నాడో అతడు మన శరీరంలో లేకపోతే మన శరీరం మార్పు చెందదు. ఒకవేళ టెంపరీగా కాలపురుషుడు 50 ఏళ్ళు లీవ్ తీసుకున్నాడు అనుకోండి, తీసుకుంటే మన శరీరంలో మార్పు ఉండదు. నాగార్జున లాగా అప్పటికి ఇప్పటికి ఒకే రకంగా ఉంటాం. అఫ్ కోర్స్ నాగార్జున రంగులు వేసుకుంటాడు, అది వేరే సంగతి. బట్ నేనేమంటున్నానంటే మన శరీరంలో వచ్చే మార్పులన్నీ కూడా ఈ కాలుడి వల్ల వచ్చాయి. మన శరీరంలో కాలుడు ఉన్నాడు, మన శరీరంలో కుబేరుడు ఉన్నాడు, మన శరీరంలో ప్రజాపతి ఉన్నాడు, మన శరీరంలో బ్రహ్మ ఉన్నాడు, మన శరీరంలో విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, స్కందుడు ఉన్నాడు, ప్రజాపతి ఉన్నాడు, మహేంద్రుడు ఉన్నాడు, ధనదహ ఉన్నాడు, కాలుడు ఉన్నాడు, యముడు ఉన్నాడు. యముడు అంటే ఎవరు? యముడు అంటే శిక్ష విధించేవాడు యముడా? కాదు. మనని నీతి నియమాలని ధర్మాన్ని పరిపాలించేలాగా చేసేటటువంటి వ్యక్తి. ప్రతిసారి మనకేమనిపిస్తుందంటే ఇది మంచి పనా చెడ్డ పనా, ఇది నేను చెయ్యాలా వద్దా అనేటటువంటి తపన ఉంటుంది. ఆ నియమం ఇచ్చేవాడు యముడు. యమ నియమాలు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఇందులోపల అష్టాంగ నియమాలు. అష్టాంగ యోగంలో మనకు ఒక నియమం, ఒక పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన జీవితంలో ధర్మంని ఏదైతే పాటిస్తుంటామో, ధర్మంని పాటించడం అంటే ఏంటి? ధర్మం అంటే అందరిలో ఉన్నటువంటి ఆలోచన, అందరిలో ఉన్నటువంటి భావన, అందరిలో ఉన్నటువంటి ఆకలి, అందరిలో ఉన్నటువంటి నిద్ర, అందరిలో ఉన్నటువంటి ఒక కామన్ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక నియమబద్ధంగా ఉంచేవాడిని యముడు అని అంటారు. సో యముడు మనలో ఉన్నాడా? ఎస్, ఆబ్వియస్లీ యముడు తప్పకుండా ఉన్నాడు. యముడు లేకపోతే మనం ఈ నియమాలన్నీ పాటించం. శ్వాస కరెక్ట్ గా నడుస్తుంది ఎవరి వల్ల? యముడి వల్ల నడుస్తుంది, ఒక సిస్టమేటిక్ గా. యముడు లేకపోతే మన శరీరంలో నియమాలు లేవు. ఎగ్జాంపుల్ చెప్తా. మనం 22,000 శ్వాసలు తీసుకుంటాం. అందులోపల 600 శ్వాసలు మన మూలాధార చక్రానికి వెళ్తాయి. స్వాదిష్టానం, మణిపూరం, అనాహత చక్రానికి 6,000 శ్వాసలు వెళ్ళిపోతాయి. తర్వాత వచ్చేది విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారానికి 1000 చక్రాలు వెళ్ళిపోతాయి శ్వాసలు. 3,000 ప్లస్ 18,000 21,000, మూలాధారం దగ్గర 6,000, 21,600 శ్వాసలు. మీరు 22,000 శ్వాసలు తీసుకుంటే 21,600 శ్వాసలు మీ శరీరంలో వెళ్తున్నాయి. ఇది మీరు చెప్పారా అండి, లేకపోతే ఆటోమేటిక్ గా జరుగుతుందా? ఎంతమంది పొద్దున లేచి టుడే 21,600 శ్వాస షుడ్ గో టు మై చక్రాస్ అని ఎంతమంది చెప్పారండి? హలో, ఎంతమంది చెప్పారు? పొద్దున లేచి నా శ్వాస. అది యముడు. యముడు అంటే మనను ఒక సిస్టమేటిక్ గా నడిపించేటటువంటి వ్యక్తి. యముడు అంటే శిక్ష కాదు. యముడు అంటే మనని ధర్మబద్ధంగా నడిపించేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన యముడు. నెక్స్ట్ సోమహ అంటే ఆనంద స్వరూపం. సోముడు అంటే అక్కడ చంద్రుడు అని చెప్పి తెలుసుకున్నాం. మన లోపల శాంతి, ప్రసన్నత,
ఒక్కొక్కసారి అలా కామ్గా కూర్చుంటాం, ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది, జీవితం ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ధ్యానం చేస్తాం, ధ్యానంలో ఎంతో శబ్దం, ఎంతో ఇదంతా కూడా చంద్రుడి యొక్క తత్వము. చంద్రుడు మన మనస్సు కారకుడు. మన మనస్సుకి ప్రశాంతత ఇవ్వడాన్ని శమము అంటాము. ఆ శమము సోమము. సోమము అంటే చంద్రుడు. ఆ శమమును ఇచ్చేటటువంటి సోముడు మన లోపల లేకపోతే మనం శాంతిగా ఆనందంగా ఉండలేం. ప్లీజ్ అర్థం చేసుకోండి. మన శరీరంలో గనక చంద్రుడు లేకపోతే మీరు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేరు. మన శరీరంలో కనుక యమధర్మరాజు ఉండకపోతే మీరు తీసుకున్నటువంటి 22,000 శ్వాసలు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్కటి. ఇప్పుడు మీ చక్రాలు ఇవి. మూలాధారం దగ్గర ఒక 600, స్వాదిష్టానం దగ్గర 6,000, మణిపూరకం దగ్గర 6,000, అనాహతం దగ్గర 6,000, విశుద్ధి దగ్గర 1000, ఆజ్ఞ దగ్గర 1000, సహస్రారం దగ్గర 1000. ఈ డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎవరు ఉండేవాళ్ళు కాదు మీ లోపల. మీ లోపల శివుడు లేడు అనుకోండి, శివుడు లేకపోతే మీరు మంచిగా నిద్రపోరు. విష్ణుమూర్తి లేరనుకోండి, మీరు పొద్దున లేచి పని చేయరు. వంటలు చేయడము, బట్టలు ఉతకడము, ఆఫీసులకు వెళ్ళడము, ఇవన్నీ చెయ్యరు. రాత్రి అయితే మొగుడిని భయపెట్టడం, తెల్ల బట్టలు వేసుకొని దెయ్యాల రూపంలో వచ్చి అని వస్తారు కదా, ఇవన్నీ చేయలేరు. అది విష్ణుమూర్తి తత్వం. బ్రహ్మతత్వం, ఆలోచనలను సృష్టిస్తాం, కళలలో ఎన్నో పాత్రలు సృష్టిస్తాం, అది బ్రహ్మదేవుడి తత్వం. ప్రజాపతి రూపం లోపల మన శరీరంలో మనం వేరే పిల్లలని సంతాన వృద్ధి చేయిస్తాం, వంశ ఉద్ధారణ చేస్తాం. ప్రజాపతి రూపం లోపల చేస్తున్నాం. మహేంద్రుడు రూపం లోపల అన్ని రకాల పనులు చేయగలుగుతున్నాం, అన్ని రకాల ఆధిపత్యాలు సాధించగలుగుతున్నాం. మనము ఇంద్రియాలన్నింటినీ గ్రహించుకుంటున్నాం. చూపుడు చెడు కనిపించగానే కళ్ళు మూసుకో. ఉపవాసం ఉండవలసిన రోజు నాడు ఉపవాసం ఉండు, నొప్పి తెలియదు నీకు. చెడు కనిపించినప్పుడు వినకు, పక్కకి వెళ్ళిపో. ఇదంతా కూడా చేసేది మహేంద్రుడు. ధనదహ, సంతృప్తి కలిగింది, అన్నం తిన్నవా సంతృప్తి చాలు, అది ధనదహ. సోమహ, మన లోపల ఆనందం కలగడం, శాంతము, ప్రశాంతత, మనస్సు నిర్మలంగా అనిపిస్తూ ఉంటుంది, అది చంద్రుడు అనేటటువంటి వాడు మన శరీరంలో ఉండవల్ల. చివరిది లాస్ట్ది అపాంపతి. అపం అంటే నీరు, జలము. జలము అంటే భావాలు, భావోద్వేగాల పైన మనకు అధికారం. భావోద్వేగాల పైన అధికారంకి ఆలోచనలకి తేడా ఏంటి? ఆలోచన అంటే ఏ ఆలోచన అయినా అవ్వచ్చు. భావ ఉద్వేగాలు అంటే ఏమైపోతుందంటే మనకు నీళ్ళు ఎప్పుడు ఇలా తరంగాల రూపంలో వెళ్తాయి, మనల్ని డిస్టర్బ్ బాగా చేస్తూ ఉంటాయి. ఆ డిస్టర్బ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ భావాల్లో మునిగిపోకుండా ఉండడం మొదటిది. రెండోది అవసరం వచ్చినప్పుడు భావంలో మునిగిపోవడం. భావములో నా బాహ్యమునందున గోవింద గోవింద అని తలువావో మనసా భావములో. భక్తి భావం, ప్రేమ భావం, ఇటువంటి భావాలపైన ఆధిపత్యాన్ని అపాంపతి లేదా వరుణుడు అంటారు. అపము అంటే నీరు, ఆ నీటి యొక్క అధిపతి. మన శరీరంలో వీళ్ళందరూ ఉన్నారు. కాలుడు, నియమాలు ఇచ్చేటటువంటి యమధర్మరాజు, ఆనందాన్ని ఇచ్చేటటువంటి చంద్రుడు, ధనం ఇచ్చేటటువంటి ధనదుడు, సృష్టి స్థితి లయలు, వాళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా రకరకాల పేర్లు పెడుతున్నావు. కానీ వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? వీటన్నిటికీ ఒక్క పరబ్రహ్మ. ఆయన గనక లోపల నుంచి వెళ్ళిపోయాడంటే ఇవన్నీ పనికిరావు, పట్మని పడిపోతాయి. ఇవన్నీ ఎందుకు పనికి రాకుండా పడిపోతాయి. కానీ ఆయన ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఒకే దేవుడు, ఒకే చైతన్యం అనేక రూపాలలో నీ లోపల పనిచేస్తుంది. ఆ చైతన్యమే ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడే ఈ హృదయంలో ఉన్నాడు. ఈ హృదయంలో ఉన్నాడని ఎలా తెలుసుకుందాం మనము? నీ బొడ్డు నుంచి ఇక్కడికి 10 అంగుళాల దూరంలోను, నీ సహస్రారం నుంచి ఇక్కడికి 10 అంగుళాల దూరంలోను నీలోనే ఉన్నాడు దేవుడు. అదే నువ్వు, అదే నువ్వు, అదే నీ యొక్క స్వరూపము. ఆ భగవంతుడు నీలోనే అన్ని రూపాలలో కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమైనా వేరే రూపాలలో ఉన్నాడా? ఉన్నాడు. అది తెలుసుకుందామా? తెలుసుకుందాం వచ్చే వారం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఈ దేవుళ్ళలో అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఇంకేదన్నా మీకు ఎక్కడైనా ఎక్స్ట్రా వివరణ కావాలన్నా అడగండి. ఇవాళ మనం తెలుసుకున్నది ఒక్కసారి చెప్పరా సార్? వరుణుడు వరుణుడు అంటే ఎవరు? భావములు, మృదుత్వం. నీరు అంటే ఏంటి? ఆర్ద్రత. ఈ ఆర్ద్రత అనేటటువంటి పదంని మనము శ్రీ సూక్తంలో బాగా తెలుసుకున్నాం. ఆర్ద్రత అంటే ఏంటి? కళ్ళు చెమర్చాయి, గుండె ఇదైనప్పుడు ఏమవుతుంది? కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. అవునా కాదమ్మా? అర్థమైందా నేను అన్నది? గుండెకి ఏదన్నా ఒక మంచి భావం వచ్చినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయా లేదా? వస్తాయి.
అది 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 ఆర్ద్రత. అది ఆర్ద్రత. అదే వరుణుడు. అంటే భావములకు అధిపతి వరుణుడు. ఇక్కడ వరుణుడు లేడు కదా సార్. ఉన్నాడు. ఏంటి? వరుణుడే ఇక్కడ ఈయన. ఆదిత్య హృదయంలో వరుణుడు గురించి రాలేదు కదా సార్. ఉన్నాడు. అపాంపతి. అపాంపతి. అపాంపతి జలం అన్నప్పుడు వచ్చింది కదా సార్, జలం. అపాంపతి అంటే వరుణుడు. సో కాబట్టి ఈ నీటి తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? మీ భావ ఉద్వేగాల పైన ఉన్నటువంటి దీని వల్ల. భగవంతుని చూడగానే ఏడుపు వచ్చేస్తుంది. మహాభక్తులు ఉంటారు, వారికి భగవంతుని చూడగానే ఏడుపు వస్తుంది. అదే విధంగా వారికి ఒక ప్రేమ కలుగుతుంది, ఒక కొత్త సత్యం తెలుసుకున్నప్పుడు నీరు వస్తుంది. ఇదంతా కూడా వరుణ దేవుడి తత్వము. నీలో ఉన్నటువంటి మృదువైనటువంటి భావాలు, ఫైనెస్ట్ ఆఫ్ ఫైన్ ఫీలింగ్స్ ఇన్ యూ ఆర్ కాస్డ్ బై వరుణ. బాగుంది సార్. చాలా బాగా, అసలు ఇది అద్భుతం. ఇంకా ఏమైనా అడగాలి జనాలు? అయిపోయిందంటే నేను ఊరుకోను. ఇంకొక 2 ప్రశ్నలను అడగండి, సిగ్గుపడద్దు, మొహమాటలు లేకుండా అడగండి. చాలా గొప్ప సత్యాన్ని. అండ్ రేపు అందరికీ తెలిసినట్టుగానే రేపు రాత్రికి మళ్ళీ మనం భగవద్గీత లోపల 18వ అధ్యాయం ఇంకా ప్రారంభించుకోలేదు. సన్యాసం అంటే డెఫినేషన్స్ తెలుసుకోవడానికి 2 గంటలు. రేపు మోక్షము. రేపు పురుష సూక్తం. సారీ రేపు పురుష సూక్తం. ఓకే పురుష సూక్తంలో తర్వాత విషయాలు తెలుసుకుంటాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లెవెల్ 1 సంస్కృతం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మన గ్రూప్లలో లెవెల్ 2 రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం అవుతుంది. ఇది డిఫరెంట్ లెవెల్ 2. ఇదేంటంటే కేవలం ప్రారంభిక రచన కౌముది ఏదైతే ఉందో అది మాత్రం మనం తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ ఎగ్జాస్టివ్. వీరా లోకేష్ గారి బుక్ ఫాలో అవుతూ తెలుసుకుంటాము. అందరూ రేపు తప్పకుండా 1 o'clock జాయిన్ అవ్వండి. గౌరీ మోహన్ మేడం గారు తీసుకుంటారు. అది కంటిన్యూ అవుతుంది. లెవెల్ 2 మొత్తం అదే అవుతుంది. ఓకేనా? మిగిలిపోయిన గ్రామరు, మిగిలిపోయిన విషయాలన్నీ కూడా అక్కడ లెవెల్ 1 పూర్తి చేసుకున్న వాళ్ళు మాత్రమే అందులో జాయిన్ అవ్వండి. రెండవ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎల్లుండి నుంచి మళ్ళీ మనము లెవెల్ 1 సంస్కృత శిక్షణ ప్రారంభించుకుంటాము. ఎల్లుండి ప్రారంభం అవుతుంది సాయంత్రం 4 గంటలకి. ఓకేనా? సో ఇవి మళ్ళీ మనకు ఎప్పట్లాగానే 6 నుంచి 8 నెలలు 1 year నడుస్తుంది. తర్వాత వాళ్ళందరూ మళ్ళీ లెవెల్ 2 లోకి రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దయచేసి శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. మీ మిత్రులకి ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా వాళ్ళు కూడా శ్రద్ధ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇప్పటివరకు 1000-1100 మంది మన దగ్గర బేసిక్స్ నేర్చుకున్నారు. మనకు అది కంటిన్యూ అవ్వాలి, ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి. కొత్త వాళ్ళు కూడా చాలా మంది 500 మంది దాకా జాయిన్ అయ్యారు గ్రూప్ లోపల. నేను ఇంకా చూడలేదు ఎంతమంది జాయిన్ అయ్యారు. ఒకవేళ కనుక మనకు నచ్చింది, మనకు బాగా ఉంది, 3 వారాలు శ్రద్ధ చూపించారంటే దాన్ని స్ప్లిట్ చేద్దాం, చేసి 2 బ్యాచ్లుగా చేసుకుందాం. చేసుకుని మళ్ళీ 1 year 8 నెలలు 1 year చాలా స్లోగా నేర్చుకునే వాళ్ళు, మీ ఇంటి దగ్గర శ్రద్ధ ఆసక్తులు ఉన్న వాళ్ళని మాత్రమే జాయిన్ చేయండి. ఇంట్రెస్ట్ లేకుండా ఏదో జనాలు గుంపుగా అడ్డగోలుగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం కాదు ఇది. శ్రద్ధగా పెన్ను పేపర్ పెట్టి రాసుకునే వాళ్ళు. మనం ప్రేమగా నేర్పిస్తాం. మీ అందరికీ తెలుసు కదా, మన గ్రూప్లలో అన్ని కూడా ప్రశాంతంగా నేర్పిస్తాం. ఏది హడావిడి ఉండదు, నిదానంగా నేర్పిస్తాం. మీలో కూడా ఎవరైనా బై ఛాన్స్ లెవెల్ 1 మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా లెవెల్ 1 గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లెవెల్ 1 కంప్లీట్ అయిన వాళ్ళు, లెవెల్ 2 కంప్లీట్ అయినా సరే మీరు ప్రారంభిక రచన కౌముది పూర్తవని వాళ్ళు, వీరా లోకేష్ గారి బుక్ పూర్తవని వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. వారానికి 1 క్లాస్ కాబట్టి జాయిన్ అవ్వండి. తర్వాత రేపు ఎప్పట్లాగే పురుష సూక్తం, మహోన్నతమైనటువంటి పురుష సూక్తం ఉంటుంది. పురుష సూక్తం ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే, మనకు అన్ని వచ్చినట్టే. పురుష సూక్తంలోనే మొత్తం విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, ఆదిత్య హృదయం, భాగవతము, పురాణాలు అన్ని పురుష సూక్తం నుంచి వచ్చినవే. కాబట్టి ఆ వేదాల్లోంచి డైరెక్ట్ గా వచ్చిన పురుష సూక్తాన్ని మనం రేపు నేర్చుకుంటాం. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు? లెవెల్ 2 బుక్ పెడతారు సార్? బుక్ ఒకసారి లెవెల్ 2 బుక్ ఒకసారి పెట్టారు, ఆల్రెడీ పెట్టారు అనుకుంటా. ఆ గ్రూప్ లో ఉంది చూడండి, లేకపోతే నేను పెట్టిస్తాను. తప్పకుండా ఉంది, నాకు తెలిసి ఉండాలి అది లోపల. ప్రారంభిక రచన కౌముది అనేది ఆ బుక్ వీలైన వాళ్ళందరూ కూడా కొనుక్కోండి తప్పకుండా. బుక్ పెట్టారు, అదేనమ్మా పెట్టారు. అదే చూడండి ఒకసారి, లేని వాళ్ళు చూడండి. సార్ ఊర్ధ్వరేత దాన్ని పైకి తీసుకెళ్ళ అంటే అది సాధన, యోగా లాగా సాధన సార్? అది సాధన వల్ల జరుగుతుంది. జనరల్ గా ఏమైపోతుందంటే అది అధహ పతనం జరిగినప్పుడు ఏమవుతుందంటే మన లోపల, ఇది మనం ఆల్రెడీ ఒకసారి చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాము. అధహ పతనం జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం అది జరిగినంత వరకు కూడా ప్రపంచంతో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే అది మనకి ఎందుకు జరుగుతుంది? అందుకే మీరు చూసినట్లయితే ఆడవాళ్ళ లోపల పుట్టించే శక్తి సుమారుగా 55 ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ఆగిపోతుంది పుట్టించే శక్తి. మగవాళ్ళకి కొంత ఎక్కువ రోజులు ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే అది ఒక స్టేజ్ తర్వాత వాళ్ళ లోపల కూడా ఆ శక్తి సరైనటువంటిది ఉండదు అనమాట. సో కానీ వాళ్ళ లోపల ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏదైతే ఉంటుందో దానిని ఒక వయస్సు తర్వాత, అంటే దాన్ని ఇంతసేపు కూడా అధోపతనం కాకుండా
దానిని ఊర్ధ్వం వైపుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే దాన్ని మనం ఇలా పైకి తీసుకెళ్తూ ఆ ఆనందమయమైనటువంటి కోశానికి చేరుకుంటారు. అది అప్పుడు దాన్ని మనం మోక్షము అని చెప్పేసి అంటాం అన్నమాట. దానికి యోగా లోపల సెపరేట్ మెథడ్స్ ఉన్నాయి. వాటి ద్వారా కొంతమంది చనిపోతారు. మన రఘు మహారాజు అలా దేహాన్ని వదిలేశాడు అని చెప్పేసి చెప్పుకున్నాం అన్నమాట. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. ఇంకెవరికైనా చెప్పండి, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఏం లేదు, ఈ శ్లోకం అంతా మామూలుగా ఒకసారి మీనింగ్ చెప్పండి ఒకేసారి. బాగుంది కదా వినడానికి. ఏది ఈ శ్లోకమా? ఈ శ్లోకం ఏముంది? ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనజ కాలో యమః సోమో యపాంపతి. ఈయననే బ్రహ్మ, ఈయననే విష్ణు, ఈయననే శివుడు, ఈయననే కుమారస్వామి, ఈయననే ప్రజాపతి, ఈయననే దేవేంద్రుడు, ఈయననే కుబేరుడు, ఈయననే కాలుడు, ఈయననే యమధర్మరాజు, ఈయననే చంద్రుడు, ఈయననే వరుణుడు. బాగుంది సార్. చెప్పిన వివరణ కాలుడు యముడు డిఫరెన్స్ ఏముంది సార్? కాలుడు యముడు ఒకటి కాదా? అదే కదండి ఇందాక తెలుసుకున్నది మనము. అదే కానీ నాకు అది ఎందుకనో మరి రెండు విడివిడిగా రాసాము. యాక్చువల్ గా కాళహ అంటేనేమో కాలుడు, కాళహ అంటే కాలుడు, సమయాన్ని నిర్ణయించేవాడు, మన జననము మరణము ఇవన్నీ అవన్నీ కాలము. యమహ అంటే మళ్ళీ ధర్మాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేవాడు. డిఫరెన్స్ ఉంది సార్, కానీ పేరు అలా అనిపించింది రెండు ఒకటిగా. ఏం పర్లేదు. జై శ్రీకృష్ణ. ఓకేనా? ఇంకా వండర్ఫుల్. ఇంకేం ప్రశ్నలు లేకపోతే అందరికీ కూడా మళ్ళీ రేపు పురుష సూక్తం రాత్రి వరకు అండ్ రేపు మధ్యాహ్నం 1 గంటకు మనకు ప్రారంభిక రచనా కౌముది మేడము ప్రారంభిస్తారు. నేను ఒక 5-10 నిమిషాలు ఉపోద్ఘాతం ఇచ్చేసి తర్వాత మేడం కప్పచెప్తాను. ఎల్లుండి ఫస్ట్ క్లాస్ సంస్కృతం నేను తీసుకుంటాను. తర్వాత మళ్ళీ మనము డిసైడ్ చేసుకుందాం. ఓకేనా? సో అందరూ కూడా చక్కగా నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోండి, నేర్చుకున్న వాళ్ళు రివిజన్ చేసుకోండి. ఏదైనా సమయాన్ని వృధా చేసుకోకండి. మన దగ్గర ఉన్న ప్రతి కోర్సు కూడా మనని ముందుకు తీసుకెళ్లేటటువంటిదే. కాబట్టి ఎవరు కూడా సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. ఆధ్యాత్మిక సాధనలో కొనసాగుతుంటే ఆ రుచి తగిలేదాకానే ప్రాంతం. రుచి తగిలిన తర్వాత వదలరు, రుచి తగిలిన తర్వాత వదలరు ఎవరు కూడా. కాబట్టి అది తగలాలి, ఇంకా అది తగలాలి, తగిలి తీరుతుంది. ఓకేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 1 గంటకి లెవెల్ 2 సంస్కృతం రచనా కౌముది ద్వారా రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ మనకు పురుష సూక్తం యథావిధిగా. ఇందులో జాయిన్ అవ్వాల్సినటువంటి వారు అందులో తప్పక జాయిన్ అయ్యి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తారని ఆశిద్దాం. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుతుంది. మీరు చూస్తారు పరిచయ కంటే కూడా పెద్ద లెవెల్ అది. అంటే మీకు అదేంటంటే రాయడానికి, ట్రాన్స్లేషన్స్ కి, అన్వయానికి మీరు ఇప్పటి వరకు తెలుసుకున్న వాటన్నింటి యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ రచనా కౌముది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అదన్నమాట. జై శ్రీకృష్ణ. అంటే అన్ని ఎగ్జాంపుల్స్ తోటే ఉంటాయి అది ఎక్కువగా. ఓకేనా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.